మోడల్, సింగర్, యాంకర్, ఆర్టిస్ట్, రౌడీజం అది లేదు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం లేడీ డాన్. ఎందుకలా? అంతే, జోలికి వస్తే ఉట్టిగేం పోను నేను. కొడతారా లేకపోతే తిడతారా? మన మాటలే చాలు, నేను మాట్లాడితేనే కొట్టినట్టుంటుందని అందరు అంటా ఉంటారు. లవ్ మ్యారేజెస్ గురించి మొన్న రీసెంట్గా ఒక సింగర్ చనిపోయింది కదా, అమ్మాయికి ఎందుకు అలా చేసుకోవాల్సింది? అమ్మాయి గురించి రెండేమో. అసలు ఆ అమ్మాయి ఉరేసుకుంది, ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మ. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని 100% చాలా తప్పు. అందులో అమ్మా నాన్నకు తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది, అది 100% తప్పే. మీది ఎక్కడ అసలుకి? మేము నల్గొండ దగ్గర అమ్మనగోలు గ్రామం. డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాం హైదరాబాద్. సో డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు, 2 తమ్ముళ్ళు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద తమ్ముడికి వచ్చి ఒక పాప ఒక బాబు, ట్విన్స్. చిన్న తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తెలంగాణ సంప్రదాయంలో ఫస్ట్ ఆడపిల్లలకి పెళ్లి చేసి అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. మీ ఇంట్లో ఏంటి? అది అక్కడ వరకు వెళ్ళిపోయి ఆగిపోయింది అనమాట. మీ పెళ్లి కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి లవ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ లవ్వులు గివ్వులు వద్దాం. ఎందుకు? పాటలు పాడుకుంటా వాళ్ళ షూటింగ్లకు వెళ్ళి అన్నీ చేసింది. సరే, నా వల్ల నువ్వు బాగుపడ్డావు కదా, నాకు కూడా ఒక రోజు వస్తుంది, అది ఆ రోజు నేను నిరూపించుకుంటా. కమిట్మెంట్స్ అనే డిఫరెంట్ ఏదో ఉంటాయంట, అవి ఉన్నాయి, అవి మాత్రం ఉన్నాయి. కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయి, అంటే సినిమాలో ఉన్నాయని తెలుసు. ఈ ఫోక్ సినిమాలో ఉన్నాయి ఈ కమిట్మెంట్స్ అనేది, ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి, కానీ అందరు బయట పడరు. కానీ పడే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇంటికి రండి మేడం, మాట్లాడుకుందాం. మా వైఫ్ లేరు ఇంట్లో. పాట ఉంది, పాడతారా అన్న. పాడతాను సార్ అంటే, నేను ఇస్తా పాట, మరి నాకేంటి అన్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వ్యూఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు యాంకరు, సింగరు, మూవీ ఆర్టిస్ట్ బాసాని మమత గారు. నమస్తే మమత గారు. నమస్తే అండి. చెప్పండి మమత గారు, మీరు ఒక సింగర్, మీరు ఏమేమి చేయగలుగుతారు? అసలు ఏంటి, ఎన్ని కళా రంగాలు మీలో దాగున్నాయి? నేను ఒక ఫోక్ సింగర్, తెలంగాణ ఫోక్ సింగర్, యాంకర్, న్యూస్ యాంకర్, అలాగే మోడలింగ్ అంటే ఓన్లీ ఫర్ తెలంగాణ, బ్రైడల్ మోడలింగ్ అది, అండ్ ఒక యాక్టర్, అంతే. మోడల్, సింగర్, యాంకర్, ఆర్టిస్ట్, ఇంకా డబ్బింగ్ కూడా చెప్తా. డబ్బింగ్, రౌడీజం అది లేదు. ఎందుకు? మిమ్మల్ని చూస్తే మీరు మాట్లాడే మాటలు అంటే మిమ్మల్ని మొత్తం టోటల్ ఈ ఛానల్లో చూసినా కానీ అసలు లేడీ డాన్ అంట, డాన్ టైప్ ఉన్నారు మరి. అవును, ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం లేడీ డాన్. ఎందుకలా? అంతే, జోలికి వస్తే ఉట్టిగేం పోను నేను. కొడతారా లేకపోతే తిడతారా? మన మాటలే చాలు, నేను మాట్లాడితేనే కొట్టినట్టుంటుందని అందరు అంటా ఉంటారు. ఇంకా ఇదొకటి, ఇంకా ఇది కొత్తదా నాకు? నేను డాన్ అని చెప్తున్నావు, మీరే కదా లేడీ డాన్ అన్నారు. లేడీ డాన్ అంటే జస్ట్ బెదిరిస్తా అంతే. నా జోలికి ఎవరైనా వస్తే బెదిరిస్తా. అంటే నార్మల్ గా ఒక అబ్బాయి వచ్చింది అనుకో, మీరు మ్యారీడేనా? అన్మ్యారీడ్. అయితే ఇప్పుడు నార్మల్ గా మీరు పెళ్లి కాలేదు కాబట్టి ఎవరైనా అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయాలనుకున్నాను అనుకో, అబ్బాయి వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు? మంచిగా ఉంటే సెట్ అవుతాడు అనుకుంటే మాట్లాడతాం ఫస్ట్, తర్వాతనే నేను చెప్తా ఫస్టే. ఇట్లాంటి లంగ పనులు చేసేటోళ్ళు అయితే నాతో మాట్లాడొద్దని ముందే చెప్తా. అంటే ఎలా చెప్తావు? అబ్బాయి మీ దగ్గరకు వచ్చాడు, మీరు మాటలే తూటల్లా ఉన్నాయి కదా, అబ్బాయి మీ దగ్గరికి అసలు రారు. నాకు అట్లా, నా దగ్గర ఎవరు రారు, ఇప్పుడు ఎవరు రాలే. అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదు? చేయలేదు. అయ్యో, ఇది మా ప్రేక్షకులు ఎవరు నమ్మకుండొచ్చు. నిజంగానే చేయలేదు.
మీరు ఎవరికైనా చేశారు అది పోనీ? నేను ఎవరికి వేయలే. ఏ చెయ్యా. ఎందుకు? నాకు లవ్ అంటే ఇష్టం ఉండదు. పెళ్ళంటే పెళ్ళంటే కూడా ఇక చేసుకోవాలి, తప్పదు. అంటే తప్పదు అని చేసుకుంటారా లేకపోతే లేదు, యాక్చువల్లీ నాకంటూ ఒక తోడు కావాలి కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యాంకర్ గా, ఆర్టిస్ట్ గా, మోడలింగ్? 6 years. ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చిన ఛానల్ ఏంటి? ఫస్ట్ ఛాన్స్ వచ్చిన ఛానల్ వచ్చేసి ఎస్కే అని చెప్పేసి అన్నయ్య నార్మల్ గా పెట్టిండు అనుకున్న ఛానల్ అది. కానీ అందులో ఓన్లీ 2 songs ఉంటాయి. అది అవకాశం ఎట్లా వచ్చిందంటే ఎస్ఎం అని స్టార్ మేకర్ నుంచి అన్నయ్య మెసేజ్ చేయడం, అన్నయ్య పాట పంపించడం, నేను వెళ్ళి పాడడం, అది అట్లా అయిపోయింది ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత ఆ సాంగ్ మెలోడీ హిట్ అయిన తర్వాత, అది బతుకమ్మ పాట. బతుకమ్మ పాట తర్వాత మెలోడీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు నివృత్తి వైబ్స్ అని చెప్పేసి అందులో మన హిట్ సాంగ్ ఒకటి. ఫస్ట్ మీరు అంటే ఒక ఫోక్ సింగర్ గా బయటకు వచ్చారు, తర్వాత ఫోక్ సింగర్ గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డా. తిరగని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. మస్తు మంది అన్న ఒక్క ఛాన్స్ అని చెప్పేసి చాలా మందిని అడిగినా కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. సో తర్వాత మా నివృత్తి వైబ్స్ లోనే ఒక సాంగ్ వాడిన తర్వాత ఇంకా 8 songs కూడా నేనే పాడాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అక్కడ ఏం జరిగిందని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను బయటకు వచ్చేసిన. అది వచ్చిన తర్వాత ఇంకా ఈ పాటలు కాకుండా నేను ఇంకేం చేయగలుగుతా, నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది, యాంకరింగ్ చేస్తా. ఏం చేయాలి? యాంకరింగ్ చేయాలంటే ఎవరిని అడగాలి? మనకేమో ఎవరు తెలియదా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మా అంకుల్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉండే, ఇట్లా ఉన్నాడమ్మా నేను చెప్తా వెళ్ళి మాట్లాడు అంటే వెళ్ళి డైరెక్ట్ తొలి వెలుగులో దుమ్ము దుమారం ప్రోగ్రామ్ చేసినాం. నేను రాచకొండ మామయ్య ఇద్దరం, రాచకొండ రమేష్ మామయ్య ఇద్దరం కలిసి. ఆ ప్రోగ్రామ్ మంచిగా నడిచింది. తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ప్రోగ్రామ్ అది తీసేశారు, ఛానలే తీశారు, డిఫరెన్స్ అయిపోయారు వాళ్ళు. సో దాని తర్వాత ఇంకేం చేస్తాను నేను, అందులో అయిపోయింది. అందులో ఇంకో విషయం ఏంటో తెలుసా, అలా దుమ్ము దుమారం ప్రోగ్రామే కాకుండా ఇంటర్వ్యూ చేసే ఛాన్సెస్ కూడా ఇచ్చిర్రు నాకు. ముందుగా అలా మన అక్కని, మన గంగక్కని చేసిన, తెలుసు కదా గాన కోకిల గంగక్క, ఆమెను చేసిన తర్వాత భూతం రమేష్ అన్నని చేసిన. ఆ తర్వాత నల్గొండ నుంచి డప్పు కళాకారులు అందరు వచ్చిర్రు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఎందుకు జాబులు రాలేదు అని చెప్పేసి కొంచెం సేపు నాతో అట్లా డిస్కషన్ చేసిర్రు. వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసిన. ఆ తర్వాత దివ్యమాలిక వచ్చింది. తర్వాత మన టిల్లు డిజే టిల్లు డాడీ ఫాదర్ వచ్చారు. ఇట్లా ఇంటర్వ్యూస్ చేశా. దాదాపు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసి ఉండొచ్చు మీరు యాంకర్ గా? ఇప్పటి వరకు చేసి ఉండో 400 పైననే. 400 ఇంటర్వ్యూలలో మీకు బెస్ట్ అనిపించిన ఇంటర్వ్యూ ఏంటి? నాకు బెస్ట్ అనిపించిన ఇంటర్వ్యూ అంటే కనకవ్వక్క తోటి మైక్ టీవీలో అద్దరగొట్టిన. దాని తర్వాత రషీద్ అండ్ సమీరా అన్లా చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ అంతకన్నా ముందు మైక్ టీవీలో చేయకముందే ఫిలిం ట్రీలా అని చెప్పేసి పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ చేసినాకనే నాకు ఒక గుర్తింపు వచ్చింది. పలానా బాసాని మమత తెలంగాణ స్లాంగ్ లో ఇంటర్వ్యూలు చేస్తుంది అన్న గుర్తింపు వచ్చింది. చాలా మంది గుర్తుపట్టేటోళ్ళు తెలుసా, నువ్వేనా పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ చేసింది, మా ఇమ్రాన్ అని చేసింది, ఏంది గట్లా అడిగినావు క్వశ్చన్లు అని. ఎట్లా అడిగినా ఉన్నట్టే అడిగినా కదా అని నేను. అట్లా చాలా మంది గుర్తుపట్టారు అది జరిగిన ఆ ఇంటర్వ్యూ అయిపోగానే. ఆ తర్వాత కొంతమంది సింగర్స్ ని చేసిన, యాక్టర్స్ అయితే బలగం టీం మొత్తం మన గల్లీకి వచ్చిర్రు, మా ఇంటికాడ గల్లీకి. ఆడ నాకు సన్మానం గిట్లా చేసిరు, మన ఇంటికి గిట్లా వచ్చిర్రు. నాకు మస్తు మంచిగా అనిపించింది. వాళ్ళందరినీ చేసిన, మేం ఫేమస్ వాళ్ళని చేసిన, మేం ఫేమస్ మూవీ వాళ్ళని. అట్లా కంటిన్యూ మూవీస్ కూడా చాలా చేసిన, ప్రమోషన్స్. మేం ఫేమస్ బలగం మొత్తం తెలంగాణకు సంబంధించిన సినిమా దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు తెలంగాణ స్లాంగ్ పట్టి ఎంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఆ ఛాన్స్లు వచ్చాయనుకుంటారు, లేకపోతే మీ యాంకరింగ్ బాగుండి వాళ్ళు ఆ ఛాన్స్లు వచ్చాయనుకుంటారా? మీరు యాంకరింగ్ బాగుంటే వచ్చినాయి, వాళ్ళు అడిగిరు కూడా. స్లాంగ్ వల్ల ఏం రాలేదా? స్లాంగ్ వల్ల ఎందుకు రాలే, నేను స్లాంగ్ వల్లనే కదా మా అందరికి తెలిసిన. ఫలానా బాసాని మమత అంటే తెలంగాణ స్లాంగ్ మంచి మాట్లాడుతుంది, ఆ పిల్ల ప్యూర్ మాట్లాడుతుంది, మంచి చేస్తుంది ఇంటర్వ్యూ అంటేనే వాళ్ళు వచ్చారు. సినిమాలలో ఏమైనా యాక్ట్ చేశారా? చేసిన. అందివనం అనే మూవీ ఫిబ్రవరిలో ఆర్ మార్చిలో వస్తుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అందులో మంచి క్యారెక్టర్. ఏం రోల్ చేశారు? అమ్మ క్యారెక్టర్ మస్తుంటది. మీకు పెళ్ళయిందంటే నాకు తెలుసు అందరు ఇదే క్వశ్చన్ అడుగుతారు. అమ్మ క్యారెక్టర్ అంటే కొత్తగా పెళ్ళైన జంటకి మేము మీరు క్యారెక్టర్ పరంగా మేము అనట్లేదు, అంటే చాలా మంది
అంటే పెళ్ళయి పిల్లలు కానీ అమ్మ క్యారెక్టర్ చేయాలంటే చాలా మంది చేయరు కదా, అవును కొంతమంది మేము చెయ్యం సార్ అని చెప్తుంటారు. అవును. అలా కాకుండా మీరు పెళ్లి కాకుండా కానీ అమ్మ క్యారెక్టర్ ఒక చేశారు కదా, ఆర్టిస్ట్ అంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఇచ్చినా దాని చేయాలి. గురించి కాకపోతే తప్పు క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్లే. మంచి ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అంటే మంచిదే, తప్పేం లేదు. జస్ట్ కొత్తగా పెళ్ళైన జంట మాది. సో నాకు ఒక పాప పుడుతుంది, పాప పుట్టిన తర్వాత చంపేస్తారు అందరు కలిసి నన్ను. నిన్ను చంపేస్తారా? పాప చంపేస్తారు. పాప ఎక్కడో అంటే ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు, కోయదోరలు అంటారా, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయే హీరోయిన్. ఓకే, మరో కేజీఎఫ్ లా ఉన్నట్టుంది మీది. ఇంకా బాగుంటది నిజం చెప్పాలంటే. అసలు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ ఎక్సలెంట్. గుహల్లో ఉంది మూవీ మొత్తం, మొత్తం అడవిలో చిన్న చిన్న గుడిసెలు అట్లా, ఎంత బాగుంటది, మస్తు ఉంటది. నెక్స్ట్ ఇంకో మోడలింగ్ అన్నారు. అసలు మోడలింగ్ అంటే ఒక ఛాన్స్ వచ్చింది నాకు. నేను నార్మల్ గా చేస్తూ ఉంటే బ్రైడల్ మేకప్ వేస్తా, నాకు ఇట్లా ఒకటి ఏమంటారు కాంపిటీషన్స్ ఉన్నాయిరా అంటే వెళ్ళిన. అక్కడ మనకి ఏమైందో తెలియదు. నేను అసలు వెళ్ళాను, వాళ్ళు మంచి మేకప్ వేసారు, వాళ్ళకే పేరు యాక్చువల్లీ చెప్పాలంటే, నాకు కాదు, బ్రైడల్ మేకప్ వేసిన వాళ్ళకే పేరు. సో వెళ్ళిన చేసిన, అప్పటికి అమ్మాయి చాలాసార్లు కాల్స్ చేస్తుంది, రా మమత ప్లీజ్ మమత, నువ్వు సెలబ్రిటీ కదా తెలుస్తుంది కదా రా రా అంటే సరే అని చెప్పేసి వెళ్ళిన. వెళ్తే మేకప్ వేసిర్రు, బ్రైడల్ మేకప్. అందులో 89 మెంబర్స్ 90 మెంబర్స్ ఎక్కువనే ఉంటారు. అందులో నాకు మంచి ప్లేస్ రావడం చాలా సంతోషం నాకు. సో అక్కడ కూడా మమత పల్లెన మమత వాసని సింగర్, అమ్మాయి పాటలు పాడుతుంది, ఇవన్నీ కూడా చెప్పారు అక్కడ. సో నాకు కొంచెం మంచి అనిపించింది. అక్కడ మోడలింగ్ అది ఓన్లీ తెలంగాణ బ్రైడల్ అట్లాంటివి మాత్రమే చేస్తా. మోడలింగ్ అంటే ఇంకేం చేయ. ఏ ఇయర్ లో జరిగింది? మొన్న జస్ట్ 1 year బ్యాక్. అంతే. మరి ఇంత ఫేమస్ అయిపోయావు కదా ఇప్పుడు, సింగర్, ఇంత బిజీ లైఫ్ నడుస్తుంది కదా, ఇంకా బరువు బాధితులు అంటుంటారు కదా, పెరుగుతూ ఉంటే జనంలోకి పోతుంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? చాలా మంది ఏమంటున్నారంటే మ్యారేజ్ చేసుకో మమత, నువ్వు ఇట్లుంటే చూడలేకపోతున్నాం మమత, మ్యారేజ్ చేసుకో మమత అని చాలా మంది అంటుంటారు. సో మమ్మీ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు గుడ్ న్యూస్ మరి అది చెప్తా, ఇక త్వరలోనే చెప్తా, అందరికి చెప్తా, మీ వాళ్ళందరికి, మొత్తం మీడియా వాళ్ళందరినీ పిలిపిస్తా. ఓకే, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ గురించి. మొన్న రీసెంట్గా ఒక సింగర్ చనిపోయింది కదా. అవును. తన గురించి అంటే యాజ్ మీరు ఒక సింగర్గా నేను అడుగుతున్నాను, అంటే ఎందుకు తను అలా చేసింది? తను కూడా చాలా ధైర్యవంతురాలి. యాజ్ మీరు కూడా తెలంగాణలో, తెలంగాణ స్లాంగ్లో కానీ మీరు మీ మాటలే తూటల్లా ఉంటాయి కాబట్టి, తను ఎందుకు, తన మాటలు కూడా తూటల్లానే ఉంటాయి. చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్లలో పెట్టుతుండే, చాలా డేర్, మీరు చాలా బాగా చేస్తున్నారు అని కూడా చెప్పారు. పేరడీ సాంగ్స్ పాడినప్పుడు కూడా చాలా బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పేరడీ సాంగ్స్ రాయగలుగుతారు, పాడగలుగుతారు. కానీ ఆ అమ్మాయిలు బాగా పాడుతున్నారు. అమ్మాయికి ఎందుకు అలా చేసుకోవాల్సింది? అమ్మాయి గురించి ఏమన్నా రెండే మాటలు అంటే, తనతో నేను మాట్లాడింది 4 times. నమస్తే అక్క అంటే నమస్తే అంటది, నమస్తే అక్క అంటది. నేను మాట్లాడినట్టే మాట్లాడతారో బై నువ్వు అంటారు సేమ్. అయితే ఒకరోజు చెప్పిన, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది నాన్న, నువ్వు రావాలి, నువ్వు చిక్కి ఇద్దరు రావాలి, సో నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే, అక్క ఇగో ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకు నువ్వు అన్నది. ఏంటిదా అంటే, మేము ఇట్లా పైసలు తీసుకుంటున్నాం అక్క, అంత దూరం నుంచి రావాలి కదా, మాకు కూడా ఉంటాయి కదా ఖర్చులు అంటే, సరేనా ఇస్తారా భయ్ అన్న. సరే అక్క అన్న. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు కానీ ఎట్లా ఉంటాయంటే గన్ షాట్ ఉంటాయి. అసలు ఆ అమ్మాయి ఉరేసుకుంది, ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మ నేను కాదు, ఎవ్వరు నమ్మరు. మొత్తం మా ఫోక్ సింగర్లల్లా అంత పెద్ద గ్యాంగ్ అంతా అక్కడికి వెళ్ళి, మా ఊళ్ళందరూ అక్కడికి వెళ్ళి, అమ్మాయి శవం దగ్గర, అంతిమయాత్రల దగ్గర, అన్నిటి దగ్గర ఉన్నారు కదా, ఒక్కలన్నా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని ఒక్కరు పాజిటివ్ చెప్పలే, అందరు హత్య అనే అన్నారు. అసలు ఎందుకు నమ్ముతారో అబ్బాయిలని ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామే కాదు ఇప్పుడు ఈ మధ్య, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మ్యాట్రిమోనీలు, ఇంకా ఈ మధ్య. సో వీటిలో వచ్చిన అబ్బాయిలందరూ ఫేక్ ఉన్నారు, నిజంగా చాలా ఫేక్ ఉన్నారు. ఎంతసేపు అమ్మాయిలను వాడుకుందామా, అమ్మాయిల డబ్బులు వాడుకుందామా, వాడుకున్నంతసేపు వాడుకొని ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత వదిలేద్దామా అనే కాన్సెప్ట్లోనే అందరు వస్తున్నారు. సో అది నాకు నచ్చలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయి అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. పెళ్లి చేసుకుని 100% చాలా తప్పు. అందులో అమ్మ నాన్నకు తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది చూడు,
అది 100% తప్పే. చేసుకోకుండా ఉంటే ఆ అమ్మాయిది తప్ప లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరిది తప్ప? లవ్ మ్యారేజ్ అంటే నమ్మకం ఉండాలి, వాడు నన్ను చూసుకోగలుగుతాడు, వాడు నాతో లైఫ్ లాంగ్ ఉండగలుగుతాడు అన్న నమ్మకం ఉంటేనే వేసుకోరి. అది ఇట్లా అమ్మా నాన్న ప్రమేయం లేకుండా వేసుకురు అనుకో వేస్ట్ నన్ను అడిగితే. రేపు ఏదైనా తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, కొట్టేసి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమ్మ నాన్న తోడు లేకపోతే, అమ్మ నాన్న సపోర్టే లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందరు గిట్లనే అనుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లకి ఒకవేళ సపోర్ట్ ఉండుంటే, అమ్మ నాకు ఇట్లా జరిగింది అంటే వాళ్ళ బిడ్డని కడుపులో దాచుకోదా ఆమె తప్పున్నా కానీ? అందుకే అమ్మ నాన్న సపోర్ట్ ఉంటేనే పెళ్లి చేసుకోరు. ప్రేమించి అయినా సరే లేకపోతే ఎట్లయినా ఇప్పుడు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అమ్మ చేసుకుంటా అంటున్నాడు, ఏంది నా కథ అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ గురించి. ఎట్లా పడితే అట్లయితే చేసుకోరు కదా. సో ఎంక్వైరీ చేస్తాడు, అది మంచోడు అయితేనే చేస్తారు. లేదు నేను వెళ్ళి చేసుకుంటా అంటే చాలా మంది గతి ఇట్లనే ఉంటుంది. అండ్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎట్లా చనిపోయిందో కూడా నాకేం అర్థమైతలేదు తెలుసా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాత్రం గట్టిగా అంటారు తెలుసా, ఇక్కడ ఘాటు ఉంది, ఒకవేళ ఊరేసుకుంటే ఈడ ఘాటు కనిపించాలి కదా, ఎందుకు కనిపిస్తలేదు, చెంపల మీద కొట్టిన దెబ్బలు ఉన్నాయి అని చెప్పేసి ఆ చిక్కి కూడా అంటుంది. అమ్మాయి చాలా బాధతో ఉందక్క అని చెప్పేసి కూడా తను కూడా అన్నది. సో అది నిజం చెప్పాలంటే పోలీసులు తేల్చాలి ఇంకా ఏం జరిగింది అనేది. నిజంగా వాడు హత్య చేయకపోయి ఉంటే ఉండాలిగా 10 మందిలా. అంటే మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కొట్టడం కానీ ఇంకేమైనా చేస్తారేమో అని కానీ భయానికి గురై కూడా పక్కకు దాచుకోవచ్చు కదా. ఇప్పుడు తప్పు చేయండి ఎందుకు కొడతారు నిన్ను? అరే ఎవరైనా సరే ఇప్పుడు ఒక అమ్మాయి అంతా సూసైడ్ చేసుకున్నా అని అంటే తెలియదు. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనలేమో, లేకపోతే తను చేశాడు అనేది మనకు క్లారిటీ లేనప్పుడు ఒకవేళ కొంతమందికి ఏమంటే తనకు ప్రాణభయం తోటి కూడా దాచుకోవచ్చు కదా. ఇప్పటి వరకు ఎందుకు దాచుకుండు అని చెప్పాలి కదా. ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన వచ్చి చెప్పాలి కదా. ఆ సిచ్యువేషన్ లో ఎవరు కూడా మాట్లాడడానికి ఛాన్సెస్ ఇవ్వరు కదా. కాదు అది హత్య అనే నేను 100% అంటున్నా. నాకు అనిపిస్తుంది. సో తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కదా పోరి. ఓకే, ఇప్పుడు మీరు సమాజంలో ఒక యాంకర్ గా ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. అసలుకి అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చూస్తుంటారు. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల వల్ల మోసపోతుంటారు, అమ్మాయిల వల్ల అబ్బాయిలు మోసపోతుంటారు. అసలు ఏం నడుస్తుంది సమాజంలో? మీరు ఈ సమాజంలో ప్రతి మనిషికి పైసా కావాలి, మెయిన్ పైసా కావాలి. పైసా ఉంటేనే దేక్తారు, లేకపోతే దేకరు. నిజం చెప్పాలంటే పైసా ఉందంటే సలాం కొడతారు, పైసా లేకపోతే నువ్వెవట్రా భయ్య అంటాడు ఎవడైనా. ఇప్పుడు సొంత తల్లిదండ్రులేంది, తల్లిదండ్రులు పక్క పెడితే మన తోడబుట్టోళ్ళు కూడా, తోడబుట్టిన వాళ్ళని కూడా సేమ్ అట్లనే ఉన్నారు అందరూ. కానీ చాలా మంది ఎట్లా పాడైపోతున్నారంటే అక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి లంగ పనులు చేసుకుంటా ఎవ్వని పడతా అన్ని ఆతోటి నమ్మి తిరిగి మోసపోకుండా ఆ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు పెట్టుకుంటా ఇవన్నీ అసలు నాకే అనిపిస్తుంది. ఎవరి వల్ల ఎవరు మోసపోతున్నారు? నువ్వు అన్నావు కదా ఇప్పుడు మోసపోతురని. నిజం చెప్పాలంటే సగం మంది ఆడపిల్లల వల్ల మొగుళ్ళు మోసపోతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. తర్వాత బ్లాక్మెయిల్ ఎవరు చేస్తున్నారు? బ్లాక్మెయిల్స్ కూడా చేస్తున్నారని. బ్లాక్మెయిల్స్ కూడా చేస్తున్నారు కాదనట్లే. కొంతమంది మనీ కోసం చేస్తారు, కొంతమంది ఫేమస్ కోసం చేస్తారు. అబ్బాయిల వల్ల కూడా అమ్మాయిలు మోసపోతురు. అది ఇట్లుంది మళ్ళా. ఓన్లీ అమ్మాయిల వల్లనే అబ్బాయిలు మోసపోతలేరు. అబ్బాయిలు ఒక్కలే పత్తిత్తులు కాదు, అమ్మాయిలు కూడా సేమ్ అదే టైప్ ఉన్నారు. వాళ్ళు సగం వీళ్ళు సగం కాబట్టే ఇట్లుంది జమానా. కానీ అమ్మాయిల వల్లనే కదా ఇప్పుడు జరుగుతుంది. అంటే నార్మల్ గా ఎక్కడ చూసినా గానీ అమ్మాయిలు అంటే ఇప్పుడు కొన్ని మంది చెప్తున్నప్పుడు ఇక్కడ అమీర్పేట్ కానీ ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ చెప్తున్నారు కదా. కొంతమంది హాస్టల్స్కి వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరగడం చేయడం అన్ని చేశాక ఏమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనుకో అమ్మాయిలే అబ్బాయి పైన మనీ కోసమో దేనికోసమో కేసులు పెట్టడము అట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. అంటే అమ్మాయిలకు చట్టాలు ఉన్నాయని అబ్బాయిల్ని అట్లా బ్లాక్మెయిల్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? బ్లాక్మెయిల్ అంటే ఒకటి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏం లేక వాళ్ళ దగ్గర ఏదో ఆశించి వీళ్ళు అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవే జరుగుతున్నాయి మోస్ట్లీ ఇప్పుడైతే.
సో పేరెంట్స్ ఏం చేయాలంటే ఇక్కడున్న పోరలకి ఆడపోరలకి ముందు ఈ లేడు ఉంటుర్రు, ఏం చేస్తుర్రు, ఏం కథ, ఎక్కడ తిరుగుతురు. మొన్న ఒక సిచ్యువేషన్ చెప్తాబ్బా నీకు. ఉప్పల్లో ఆంటీ కలిశారు, పర్షాన్ అవుతుంది. నేను ఏందబ్బా ఈమె ఒకటే ఫోన్ అవుతుంది, ఏంది ఫోన్ ఎత్తుతలేరు అంటుంది. ఏందంటే ఏంది ఇంత పర్షాన్ అవుతున్నావు, ఏంది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏంది అంటే అప్పుడే వాళ్ళ హస్బెండ్ వచ్చిండు. వస్తే ఆయన అన్నాడు, నా బిడ్డ 6 గంటలకి కాలేజీ నుంచి రావాలి, అప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ కాడ ఫోన్ లేదు, నాకు వేరే టోళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి వేరే టోళ్ళ ఫోన్లకి వెళ్ళి ఫోన్ చేసి నేను వస్తున్నామ్మా అని చెప్పింది. 6 గంటలకు ఫోన్ చేసిన ఆమె 8:30 దాకా రాలేదు. ఎక్కడ పోయింది నా బిడ్డ? ఆమె పర్షాన్ అవుతుంది. ఈ పోరి ఫస్ట్ ఫోన్ చేసిన నెంబర్ ఏదైతుందో ఆ పోరి ఫోన్ కట్ చేస్తా ఉంది, కంటిన్యూ కాల్ కట్ చేస్తుంది. వీళ్ళు ఎంత పర్షాన్ అవుతారు అసలు. ఇంతకీ ఆ పోరి ఇంటికి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడన్నా పోయిందా అనేది ఇప్పటి వరకు తెలియదు. నేను ఇంకా మళ్ళీ వాళ్ళని కలవలేదు. అన్నది నా కొడుకు వస్తుందమ్మా, కాలేజ్ దగ్గర పోతాడట అని చెప్పింది. ఏందంటే అసలు ఇట్లా అంటే, లేదమ్మా నా బిడ్డకి ఫోన్ ఇయ్యలేదు, ఎవరితోనో మాట్లాడుతుంది ఫోన్ అని చెప్పేసి ఫోన్ ఇయ్యలేదు నేను, అందుకే ఆ పోరి దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పింది వస్తున్నామా, నేను ఇప్పుడే వస్తా, కరెక్ట్ ఆన్నే నిలబడురు మీరు అని చెప్పి మరి చెప్పిందంట. 3:30 గంటలు 4 గంటలు అట్లనే నిలబడ్డారు తండ్రి తల్లి ఇద్దరు. ఆయనేమో పనికి పోయొచ్చిండు, కూలికి పోయొచ్చిండు, ఆమె కూలికి పోయొచ్చింది. ఇక ఆడ నిలబడ్డారు, ఆమె వస్తలేదు. వీళ్ళు ఏడుస్తూనే ఊర్రిగా, ఎవ్వరు పట్టించుకుంటలేరు పక్కనున్న వాళ్ళు ఎవ్వరు కూడా. నాకు ఎందుకు అనిపించింది, ఓసారి అడిగి చూద్దాం అసలు ఏందో కథ అని. నా దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే కూడా పిల్ల నా ఫోన్లోకి వెళ్ళి లిఫ్ట్ చేస్తలేదు, వాట్సాప్ కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఇంకా ఆమె ఫుల్ టెన్షన్ పడుతుంది. అలా కొడుకు వచ్చిండు. అంటే ఏం చేస్తానంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చూడండి మీరు, అసలే రోజులు బాగాలేవా అంటే ఎవరిని నమ్మేటట్టు లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు, లేదంటే ప్రిన్సిపల్ కాల్ లిఫ్ట్ చేస్తలేడు, సో వెళ్ళండి ఆంటీ, వెళ్ళి డైరెక్ట్ మాట్లాడండి మీరు అని అంటే ఆమె అటు వెళ్ళిపోయింది. ఇక నేను చెప్పిన ఏదన్నా ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి ఆంటీ అన్న, ఆమె ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇక ఇట్లుంటాయి. ఎంత పర్షాన్ పడుతున్నారు అంటే పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారా రారా అన్న సిచ్యువేషన్ జరుగుతుంది. తప్పకూడదు అక్కడ జరిగింది. నిజం చెప్పాలంటే కొంతమంది అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారు అమ్మాయిలని, కొంతమంది అమ్మాయిలు, కొంతమంది ఏమంటారు అమ్మాయిలు చేయట్లేదు ట్రాప్, మరి చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు. వాళ్ళు ఇట్లా కొన్ని వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. మెయిన్ డబ్బు, ఈ డబ్బే మొత్తం అంతా చేస్తుంది. అందుకే అప్పుడు అదేంది మన మూవీ ఉంది కదా ఆ నలుగురిలో, పైసా ఏం చేస్తామంటే అన్నదమ్ములకు స్విచ్ పెడతా, బంధాలను ఇడదీస్తా అన్న చూడు, సేమ్ అదే టైప్ నడుస్తుంది ఇప్పుడు. అసలు బ్రహ్మ గారు చెప్పినట్టు అన్న చెల్లెలు లేదు, చెల్లె అన్న లేదు, మామ అత్త లేదు, ఇవన్నీ ఏం లేవు, తేడాలే లేవు. అసలు ఎక్కడ పోతుందో కూడా సమాజం అర్థమైతలేదు నాకైతే. ఓకే, ఇంకా ప్రొఫెషనల్గా వద్దాం. ఇంకా పోతూ ఉంది, నిజంగా పోతూ ఉంటది. నిజంగా దాని గురించి మాట్లాడుకుంటే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. లేకపోతే దాంట్లోనే ఇప్పుడు మరి ఏది చేస్తే బెటర్గా ఉంటారు అనుకుంటారు మీరు? తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలు ఉండాలని నేను అంటా. అంతే. అంటే చదువుకోవద్దా, బయటకు వచ్చి ఇక్కడ చదువుకోవాలి, చదువుకోవద్దు అంటలేను, కానీ హాస్టల్స్ కూడా కొన్ని హాస్టల్స్ అన్ని వ్యభిచార గృహాలు అవుతున్నాయి, తెలుసా నీకు ఆ విషయం? మాకు తెలియదు. సో కొన్ని హాస్టల్స్ కూడా అట్లాంటివి నడుపుతున్నాయని ఇప్పుడు కూడా టాక్ వచ్చింది. సో మరి అట్లాంటి దానిపైన ఈ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళే కదా పట్టుకునేది, పట్టుకునేదే వాళ్ళు. సో కొన్ని మరి అట్లాంటిది ఉన్నప్పుడు ఎందుకు అలా హాస్టల్స్ అలా నడపడం ఎందుకు జరుగుతుంటది? నడపడం లేదు, అలాంటి జరుగుతున్నప్పుడే పోలీసులు ఎంక్వైరీ చేసి పట్టుకొని అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా, చాలా మంది. అసలు మొత్తం డబ్బే అబ్బా, నిజం చెప్పాలంటే డబ్బే మొత్తం అంతా చెడు పనులు చేపిస్తుంది అందరితోటి. అంతే అంతే 100%. ప్రేమలు ఆప్యాయతలు ఏం లేవా? ఏం లేవు, ప్రేమలు గీమలు ఏం లేవు, మొత్తం డబ్బే అయితే. డబ్బే, నేను చూసినంత వరకు అయితే డబ్బే ప్రపంచం అందరికి. మీరు ఫోక్ సింగర్ కదా, మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్
మీకు ఇష్టమైన బాగా ఫేమస్ అయినా లేకపోతే మీకు ఇష్టమైన సాంగ్? నాకు ఇష్టమైన పాట పాడతాం. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరవారి ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరవారి ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయను కాడుకు పంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను. గట్టి తిందని గుణము గుడ్డిదాయే నా పానము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తిప్పలాగా ఎల్లినము. గాయి గాయతుందిరో గంజాయి చెట్టు గుండెలోన నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడిసి ఉండమంటే నీ మీద ఒట్టు. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారున్న రావేరవారి ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. నైస్. మీ ఇంటర్వ్యూలు చూసాము, వేరే లెవెల్. మీ పాటలు కూడా వేరే లెవెల్. థ్యాంక్ యూ. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కదా మిమ్మల్ని. అవును. ప్రేక్షకుల కోసం ఒక బెటర్ సాంగ్ అంటే మీరు ఏమైనా రాయగలుగుతారా లేదంటే? నేను ఇప్పటివరకు రాయలేదు, నాకు అలవాటు కూడా లేదు. ఓకే, ప్రేక్షకుల కోసం ఏదైనా బెటర్ అంటే ఈ లవ్ ఫెయిల్యూర్స్ కాకుండా బెటర్గా ఏమన్నా? సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేశు చూడకబోతుంటావో కానకబోతుంటావో నా పిల్లగ వెంకటేశు చూడకబోతుంటావో కానకబోతుంటావో. ఉమెన్ ఈ అమ్మాయిల గురించి కానీ వీటి గురించి మన పాటలు పాడారా? నేను ఇప్పటివరకు అట్లాంటి వాళ్ళది ఓన్లీ ఫోక్ సాంగ్స్. ఓన్లీ అంటే ఫోక్ లో కూడా ఉంటది కదా అమ్మాయిల గురించి, అంటే అమ్మాయిల పైన జరుగుతున్న దురాఘాతాల గురించి కానీ. ఇప్పుడు పాడలేదు నేను అలాంటి. బతుకమ్మ పాటలు పాడినా ఒక్క పాట చెప్పిన కదా మీకు, ఆ పాట వల్లే నాకు మంచి ఇది వచ్చింది. మళ్ళీ ఒకసారి ఆ పాట పాడతారా బతుకమ్మది? పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవి కిరణముదేంచేనే వరమై తాకి మనసంతా పులకించేనే సిటపాట సినుకంటూ సినుకు పురవంగా సెలయేరు ప్రవహించేనే చెరువుల్లో నవకమలం వికసించేనే. ఈ పాట నేను అన్నయ్య ఇద్దరం కలిసి, శ్రీరామ్ అన్నయ్య అని ఇద్దరం కలిసి పాడిన పాట. మెలోడీ హిట్ అయింది. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. తెలుసుకో. ఏంటి మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ డాడీ వచ్చి ఆర్టీసీ డ్రైవర్. మీది ఎక్కడ అసలుకి? మేము నల్గొండ దగ్గర అమ్మనబోలు గ్రామం. డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాం హైదరాబాద్. సో డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద తమ్ముడికి వచ్చి ఒక పాప ఒక బాబు, ట్విన్స్. చిన్న తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది. ఇదేంటి తెలంగాణ సంప్రదాయంలో ఫస్ట్ ఆడపిల్లలకి పెళ్లి చేసి అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. మీ ఇంట్లో ఏంటివి అట్లా అంటే మీరు చేసుకోనన్నారా లేకపోతే వాళ్ళు? లేదు, ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో అది అక్కడ వరకు వెళ్ళిపోయి ఆగిపోయింది అనమాట. అది కూడా అవుతుండే, కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి అరేంజ్ లవ్వులు గివ్వులు వద్దమ్మా మనకి. ఎందుకు? అయినా మీ మాటలకి తూటాలి కదా, పాపం అబ్బాయిలు భయపడుతుండొచ్చు. ఎందుకు భయపడతారు? అట్లా ఏం భయపడ. నేను అందరి దగ్గర అట్లా మాట్లాడాను. మీరు అందరు అంటుంటారు కానీ నేను అందరి దగ్గర అట్లా మాట్లాడను. నా మాటే కొట్టినట్టు ఉంటది, అది వాస్తవం కాదని నేను. నార్మల్గా తెలంగాణ స్లాంగ్ కొట్టినట్టు ఉంటది కదా. అవును, కానీ అందరు దాన్ని నన్ను ఏమంటారంటే యాటిట్యూడ్ ఉంది అంటారు. సరే అనుకోని. ఓకే, ఇప్పుడు మీకు యాటిట్యూడ్ అన్నందుకు ఒకటి వచ్చింది. అయితే మీ కొన్ని సమ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్కి ఇచ్చినప్పుడు మీ మాటలని బట్టి తమ్నెల్స్ డిఫరెంట్ తమ్నెల్స్ చేస్తుంటారు కదా, అవి చూసినప్పుడు మీరు మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు? నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ వాళ్ళు చూడరు ఎక్కువ. మీ ఇంటర్వ్యూలు చూడరా? ఎక్కువ చూడరు. ఎప్పుడో ఒకటి మంచిది వచ్చినప్పుడు చూస్తారు. నిజం చెప్పాలంటే నేను మాట్లాడేది ఒకటి, తమ్మేలు వేసేది ఒకటి. అసలు అందులో మ్యాటరే ఉండదు ఆ తమ్మేల్కి. అందరు అనుకుంటారు కూడా, చాలా మంది అనుకుంటారు.
పాపం ఆ పోరికి ఏం తెలియదు, తమ్మిళ్ళ ఎట్లా వాడితే అట్లా వేస్తారు, ఆ పోరిని వేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. నేను అనుకున్నా పోనీ వేసుకొని ఏమన్నా కానీ దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఛానల్ సంగతి చెప్తా. అంటే ఇప్పుడే మరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు, ప్రాబ్లం రాకముందు కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటి వరకు దానికి అసలు కామెంట్స్ రాలేదు నాకు. తప్పు కామెంట్స్ కాదు, thumbnails లోనే డిఫరెంట్ గా పెట్టినప్పుడు మీరు చూసినప్పుడు అది మీకు నెగటివ్ అనిపించలేదా? అనిపించింది. ఆల్రెడీ నేను మాట్లాడినా చెప్పినా కూడా కొన్నిటికి ఏమన్నారు వాళ్ళు? తీసేసిరు, కొన్నిటికి కొన్ని తీసేసిరు. ఇప్పుడు వచ్చే వాటికి మాత్రం తమిళస్ వేరే వేరే చేస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. అంటే మీరు ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ముందే చెప్తారా లేకపోతే ఎట్లా ఏంటివి తమిళస్ కానీ ఇవి ఎట్లా చేయాలి? నాకు ఏం చెప్పారు. నేను వెళ్తా ఇంటర్వ్యూ ఇస్తా వచ్చేస్తా. క్వశ్చన్స్ కూడా నన్ను ఏం వెళ్ళినాక డిస్కస్ చేసేది ఏమి ఉండదు, డైరెక్ట్ అడిగేస్తారు. ఓకే, మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే మీ మాటలు తూటలా ఉంటాయి అండ్ కొంచెం బోల్డ్ గా డిఫరెంట్ టఫ్, రఫ్ అండ్ టఫ్ అండ్ బోల్డ్ కూడా ఉంటాయి కదా. ఆ బోల్డ్ గా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చూసే వాళ్ళు కూడా అంటే అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? బోల్డ్ ఇంటర్వ్యూస్ అంటే కొంచెం నెగటివ్ గా మాట్లాడతారు చూడ, కొంతమంది ఏమో బూతులు టైప్ అనిపిస్తుంది. నేను లంగా అనడం అదా బూతులు అట్లా అందరు అన్నారు కదా, ఆడవాళ్ళు ఎవరు కూడా. మేము తెలంగాణ వాళ్ళం ఇట్లానే అంటాం. మేము మీ లాంగ్వేజ్ మీకు బాగా అనిపిస్తుంది, బట్ వినడానికి సమ్ ఇంటర్వ్యూస్లలో కూడా వినడానికి కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ చెప్తా నువ్వు ఇన్స్టాలా బూతులు మాట్లాడే పోరిని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టి గలీజ్ మాటలు మాట్లాడిస్తారు మీరు. దానికి అనిపిస్తలేదు కానీ లంగా అనగానే నీకు బూత్ అనిపిస్తుంది. మీరు ఒక ప్రొఫెషనల్ లో ఉన్నారు, మీరు యాంకర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, మీరు సమాజానికి నేర్పాల్సింది మీరే మాట్లాడినప్పుడు తిట్టేటప్పుడు లంగాలు అంటారు, దొంగలు అంటారు, ముండా అంటారు, గిండా అంటారు, అన్ని తిడతారు. ఇది తర్వాత విషయం. ఇప్పుడు మరి మీరేంది బూతులు మాట్లాడేటోళ్ళని, సిగరెట్ తాగేటోళ్ళని, లవ్వర్స్ ని పట్టుకొచ్చి మీద కూర్చునేటోళ్ళని మీరెందుకు చేస్తారు ఇంటర్వ్యూ? అది చేస్తే ఛానల్ అడగాలి. మా ఛానల్ అట్లాంటివి వెంటనే ఎంకరేజ్ చేయలేం కదా. ఎంకరేజ్ చేస్తారు కదా, మరి చేయట్లేదు కదా. నేను జస్ట్ ఈ మాట అంటే తప్పొచ్చిందా? మేము అట్లా అంటలే, మీరు ఇట్లా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో చూసినప్పుడు ఏమన్నారా అమ్మా నాన్న ఏమంటారో తెలుసా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా నేను. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అక్కడ మాట్లాడేస్తానే ఉంటా. అంటే కుల్లా మాట్లాడతా నేను. ఆడు ఏమని అనుకోని ఎదుటోడు నాకు సంబంధం లేదు, ఎదుటివాడు ఫీలింగ్స్ అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆడేమని ఇప్పుడు నాకు ఏదన్నా అవుతుంది సంథింగ్ ఇక్కడ, ఆడేమైనా చేసి పెడతాడా నాకు? నేను అసలు నమ్మను, అసలు మనుషుల్నే నమ్మను నేను. ఫస్ట్ నాకు ఒక రకమైన ఇది వచ్చేసింది నాకు మైండ్ సెట్. మీరు మనుషుల్ని నమ్మనప్పుడు మనుషులతో ఎందుకు ఉండడం? మరి మాట్లాడినామా అంతవరకే, సొంతం అని ఎవరిని అనుకోవద్దు, అనొద్దు కూడా. పెళ్ళయ్యాక కూడా అట్లానే ఉంటారా? లేదు, అది వేరు. ఆ ప్రపంచం వేరు, అది అంటూ ఫ్యామిలీ ఉంటది, అది వేరు. ఇక్కడ బయట మనుషుల్ని నమ్మాలంటే చాలా ఇది ఉండాలి తెలుసా. నిజంగా ఒక మనిషిని నమ్మితే పక్కకున్న మనిషి ఎప్పుడు నిన్ను దొక్కలా అని చూస్తాడు. మాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మీరు మనుషులు నమ్మకపోవడానికి అదే చెప్పండి. ఒక అమ్మాయి పరిచయం అయ్యి నాకు జాబ్ పెట్టిమంటే జాబ్ పెట్టించిన కానీ నా ఇజ్జతంతా తీసేసింది. చేసింది లంగ పనులు అది. కానీ అంటే ఏం చేసింది? తిరిగింది, వేరే వాళ్ళతో తిరిగింది, మొత్తం తిరిగింది, డబ్బులు ఇప్పించుకుంది, అన్ని చేసింది. దాని వల్ల నా ఇజ్జత్ అంతా పోయింది. అంటే మీకు తెలియదా ఇవన్నీ జరుగుతున్నాయి? నిజంగా నాకు తెలియదు అసలు. అది ఆ మ్యాటర్ నా దగ్గరకు వచ్చేంత వరకు నాకు తెలియదు. అప్పుడు నేను అలా చెయ్యట్లేదు నేను. సరే నీకో పెట్టించిన దాంట్లోనే నన్ను లేకుండా చేసింది. తను ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడ నుంచి. అమ్మాయి గురించి అన్ని తెలిసినాక పంపించేసారు. సో అదొక విషయం అయితే, నా ఎంబడి తిరిగి నాతోటే ఉండి నాతో అబద్ధాలు ఆడి నా కాడ పైసలు తీసుకొని నేను ఆఖరికి ఆ మనిషిని నా పక్కన పెట్టుకొని జీతం గిట్లా ఇచ్చిన అబ్బాయిల జోలికి ఎక్కువ పోనేను కానీ నా దగ్గర ఉండి అన్ని చేసి నాకు తెలియకుండా నా వెనక మాట్లాడి ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటే నిజం చెప్తున్నా, లేకపోతే నేను వేరే పొజిషన్ లో ఉండేది. ఆ అమ్మాయిని నమ్మినందుకు సర్వం కోల్పోయినా నేను. సర్వం కోల్పోయినా. అసలు ఆ మాటలు ఎత్తితేనే నాకు ఒక రకమైన ముద్ర ఇట్లా వస్తుంటది, కోపం అనేది వస్తుంటది.
మనిషిని పరిచయం చేసి ఛాన్సులు ఇప్పిస్తే నాకు తెలియకుండా పోయి పాటలు పాడి నాకు తెలియకుండా అన్ని పనులు చేసి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేసుకొని నేను అనుకున్నప్పుడే ఎంజాయ్ అంటే ఏ టైప్ ఎంజాయ్ కాదు, జస్ట్ పాటలు పాడుకుంటా వాళ్ళ షూటింగ్లకు వెళ్ళి అన్ని చేసింది. సరే నా వల్ల నువ్వు బాగుపడ్డావు కదా, నాకు కూడా ఒక రోజు వస్తుంది, అది ఆ రోజు నేను నిరూపించుకుంటా అని చెప్పేసి అక్కడ ఆపేసిన కథ. ఇక మనుషుల్ని నమ్మడమే మానేసిన. నాకున్నది ఒక అన్నలు మాత్రమే నా బాగోగులు చూసుకుంటారు. నా సొంత అన్నలు కాదు, వాళ్ళు బయట అన్నలు. అన్న నాకు ఈ హెల్ప్ కావాలన్నా, మస్తు బాధలు ఉన్నా నేను అంటే నా అన్న హెల్ప్ చేస్తారు, నాకు అన్నలు హెల్ప్ చేస్తారు. కానీ వేరే మనుషులు ఎవ్వరు, చాలా మంది తెలుసా జాబులు చేయించుకొని కూడా పైసలు లేకుండా పంపించారు. సో చాలా పడ్డా, మామూలుగా కాదు, మొత్తం స్ట్రగుల్స్ అన్ని చూసే వచ్చినా నేను ఇంత దూరం. నేను ఇట్లా మాట్లాడుతున్నా పోరి ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అంటే ఆమె ఎంత లోపల ఎంత బాధ ఉంటే బయటకు అట్లా మాట్లాడుతుందో ప్రతి ఒక్క మనిషికి తెలుసు. అంత బాధపడ్డా కాబట్టే ఇంత కరుడు కట్టిన గుండె అయిపోయింది నాది. ఓకే, ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా బాధపడలేదు. కాకపోతే ఈ బయట జరిగిన వాటి గురించి ఏంటి అసలు ఇట్లా ఉన్నారు జనాలు, లేదు ఎవరిని నమ్మొద్దు. నా పని నేను చేసుకున్నానా, చూసినా వచ్చినా అంతవరకే ఉండాలి. తర్వాత అస్సలు నా అని అనుకోవద్దు ఎవరినని ఒక ఫిక్స్ అయిపోయినా నేను మొత్తానికి. ఓకే, మీరు సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక మాట అన్నారు, చాలా మంది ఆఫర్స్ ఇస్తా అన్నారు, తర్వాత ఎవరు కూడా ఛాన్సులు ఇస్తా సినిమా పాటలు పాడడానికి సినిమాల్లో కానీ యాంకరింగ్ దాంట్లో కానీ ఛాన్సులు ఇస్తా అన్నారు. తర్వాత ఛాన్సులు ఇవ్వలేదు, వేరే వాళ్ళని పెట్టి చేసుకున్నారు. అసలు ఆ ఛాన్సులు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏ ఛాన్సులు అంటున్నాను? పాటలు పాడడానికి కానీ, మూవీస్ కానీ, యాంకరింగ్ కానీ. మిస్ అవ్వడానికి ఏం లేదు. నేనేం చేసిన అంటే ఆ పాట నన్ను అంటే నువ్వు పాడలేవు అని అన్నారని ఇట్లా కాదు, ఇంకేం దారి ఉంది నాకు వీలు కాకుండా ఇంకెవరు తెలుసు అని ఫోన్ తీసి యూట్యూబ్ ఛానళ్ళ కింద ఉన్న నెంబర్లన్నీ ఫోన్ చేసి అన్న ఒక్క ఛాన్స్ అన్న వాళ్ళకి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పెట్టి అన్న ఒక్క ఛాన్స్ సాంగ్ అని చెప్పేసి చాలా మందికి పెట్టి 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 విసుకొచ్చింది నాకు. లాస్ట్కి ఒక ఆయన రెస్పాన్స్ అయ్యాడు, శ్రీకాంత్ సార్ అని, ఎస్కే ఫోక్స్, ఆయన ఇచ్చిండు ఒక సాంగ్. ఆ సాంగ్ మన జానులిరి అక్క డాన్స్ చేసింది దానికి. సో ఆ తర్వాత నరేష్ అనే అతను, ఆ తర్వాత మన అరవింద్ అనే అతను, ఆ తర్వాత ఇది అట్లా చాలా మంది కొన్ని పేర్లు, పుట్ట శ్రీనివాస్ అని, అట్లా చాలా మంది అట్లా పరిచయమై ఇది జబర్దస్త్ పవన్ కి ఎవరో నెంబర్ ఇచ్చారు, బాగా పాడుతుంది పాటల అమ్మాయి అని చెప్పేసి. ఆ పాట నాది హైలైట్ ఇప్పుడు మళ్ళా. నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్నారా? అవును, పవన్ చేసిండు దానికి డాన్స్ కూడా. సో ఆ పాట తర్వాత మొన్న ఎస్కే అని చెప్పిన కదా, ఎస్కే ఫోక్స్ అని చెప్పిన కదా, అదే అన్న దగ్గర శ్రీకాంత్ అన్న, ఆ అన్నదే మళ్ళీ ఇంకో అదే ఛానల్లో ఇంకో పాటకి ఇట్లా పాడినా. మరి ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? జరా అట్లా అట్లా నడుస్తుంది. హ్యాపీయా సాడ్? నాకు అన్ని నాకే కావాలి, నేనే అన్ని అని అట్లా అనుకుని నేను వచ్చిన దాంట్లో సంతోషపడతాను. నెలకి ఎంత సంపాదిస్తారు? 30-35 దాకా వస్తుంది. చాలా ఛానల్లో వర్క్ చేస్తున్నారు, యాంకర్ గా. ఒక విషయం చెప్తా, చాలా ఛానల్లో చేసినా గానీ నేను అమౌంట్ ఎక్కువ తీసుకోను. నాకు ఎంతసేపు పేరు వచ్చింది అనేది ఇంపార్టెంట్. మనీ నీడ్ కాదని నేను అన్నాను. ఒక ఆడపిల్లకి నీడ్ మనీ ఉంటది, కంపల్సరీ ఉంటది. దానికి తగ్గట్టు నేను అందరి దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. నేను ఇంత చెప్పింది అనుకో, నేను వాళ్ళు పక్కా తక్కువనే చేస్తారు. కానీ చాలా మందికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చెప్తారు, వాళ్ళు తీసుకునే అంతా తీసుకుంటారు. కానీ అట్లా కాదు, నేను చెప్పాల్సిందంతా చెప్తా, అందరినీ మళ్ళీ తక్కువ తీసుకుంటా. నువ్వు ఎవరిని అడుగు, ఏ ఛానళ్ళకి వెళ్ళి అడుగు, మమత ఎట్లా చేస్తుంది వరకు, మమత ఎట్లా ఉంటది జనాలతోటి. మీరు ఒక్కటే ప్రొఫెషనల్ ఉంటేనేమో తక్కువ అనుకోవచ్చు, సింగరు, మోడలు, సినిమా, యాంకర్ గానే ఎన్ని కళలు మీ లోపు ఉన్నప్పుడు దాదాపు ఎంత సంపాదిస్తారంటే 30-35 వేలు అంటే అంతే. నేను చాలా తక్కువ.
తక్కువనే మరి, నేను ఎక్కువేం సంపాదించాను, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఇప్పుడు సాంగ్స్ అంటే నీకు ప్రతిరోజు వస్తాయి, ప్రతి నెల రావు నాకు, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. వాళ్ళు ఇస్తేనే నేను పాడతా, మళ్ళీ వెళ్ళి అడుక్కునేంత నాకు ఇది లేదు. నేను అడిగి 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 విసిగిపోయినా నేను, ఇంకా నాతోటి కాదు అనిపించింది. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? నాది ఫస్ట్ 30,000 ఎక్కడ తీసుకున్నారు? ఎవరు నివృత్తి వైబ్స్ లో నీలి నీలి కళ్ళవాడే సాంగ్ కి తీసుకున్నా ఫస్ట్ రెమ్యూనరేషన్. ఫస్ట్ రెమ్యునేషన్ అదే నాది. తర్వాత హైయెస్ట్ తీసుకుంది ఎక్కడ? ఎంత? హైయెస్ట్ ఏం తీసుకోలేదు ఇంకా, అదే ఫస్ట్, అదే లాస్ట్ కూడా. ఏమో ఫ్యూచర్ లో తీసుకుంటానో తీసుకోనో తెలియదు నాకు. నాకు డబ్బు మీద అంత అదేం లేదు. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం నేర్చుకున్నా అంతే. వెరీ గుడ్. అయితే ఇప్పుడు సినిమాలలో కానీ ఈ ఫోక్ దాంట్లో కానీ అందంగా ఉండి బాగా పాడిన వాళ్ళకి ఛాన్సులు ఉంటాయి, యాంకర్గా కూడా. అట్లాంటివి ఛాన్సులు ఇస్తారు, బాగుంటేనే ఛాన్సులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు అని అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం? అందంగా ఉండి కాదు, టాలెంట్ ఉంటే ఎన్నైనా చేయొచ్చు. టాలెంట్ ముఖ్యం కాదు, అందం ముఖ్యం అంటారు కదా. ఎవరన్నా నీకు అందం? ఇప్పుడు యాంకర్ అంటే చాలా మంది అంటుంటారు కదా. సరే, యాంకర్ కంటే అందం ముఖ్యం, పాడనీకి టాలెంటే ముఖ్యం. మా దగ్గర రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి ఒక సింగర్ వచ్చి ఉండే, చాలా మంది తనను ఉన్నారు, సరే అందంగా ఉంటేనే ఛాన్సులు ఎక్కువ ఇస్తారు సార్, అందం లేకపోతే ఎవరు కూడా సరే చూద్దాంలే అని చెప్తూ ఉంటారు అని అన్నారు. మరి అది నిజమా కాదా? మరి నేను ఎట్లున్నా అది మీరే చెప్పాలి. నేను ఎట్లున్నా? మీరు బాయ్స్ కదా, నేను చెప్తా మీరు బాగానే ఉన్నారు అని మేము చెప్తున్నాము, కానీ మీ సింగర్గా ఒక యాజ్ ఉమెన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, అట్లా ఆమె చెప్పింది నిజమా కాదా? మీకు కూడా చాలా వరకు సాంగ్స్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఎన్నో తిరిగి మాత్రం సింగర్ గా మీకు దగ్గర టాలెంట్ ఉంది, మీరు చాలా స్టూడియోల దగ్గర పోయి అడిగినా ఫోన్లు చేసినా అని చెప్పారు. అసలు మీకు టాలెంట్ ఉన్నాక కూడా మీకు ఎందుకు ఛాన్స్లు ఇవ్వలేకపోయారు? నేను ఏ స్టూడియోలకు ఎక్కువ వెళ్ళాలి. సరే ఫోన్లు చేశారన్నారు కదా. చేశాను, వాళ్ళు జస్ట్ పర్లేదు మమత ఇస్తాం, నెక్స్ట్ సాంగ్ నీకే ఇస్తాం, అట్లా అనుకుంటా ఇట్లా జరుపుకుంటూ వచ్చారు. నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, ఏది కాదు ఇది చేసేది మనం ఈ సింగింగ్ తోటి కాదు, యాంకరింగ్ చేయాలి, మనమంటే ఏదో నిరూపించుకోవాలి. రేపు పలానా భాషని మమత అంటే యాంకర్ అని పేరు తెచ్చుకోవాలి, తర్వాత సింగర్ అని పేరు తెచ్చుకోవాలి. అట్లా ఆలోచించిన నేను. నిజం చెప్పాలంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుందంటే, ఛాన్సెస్ రావాలంటే చాలా కష్టం, సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నీకు తెలిసిన ప్రొడ్యూసర్ని పట్టుకొని పోయినా కానీ ఆడ జరిగేది వేరేది ఉంటుంది. అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి తెలిసిన సింగర్ని పట్టుకొస్తారు, లేదు లిరిక్ రైటర్కి తెలిసిన సింగర్ని పట్టుకొని వస్తారు. సో అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే, మొత్తం అదే జరుగుతుంది. ఎందుకంటే పాడినోళ్ళే వాడుతురు, చేసిన వాళ్ళే చేస్తురు డాన్సులు, మ్యూజిక్ చేసిన వాళ్ళే చేస్తురు. కొత్త వాళ్ళు ఏడ కనిపిస్తురు? కొత్త వాళ్ళని జస్ట్ ఇట్లా వాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మంచి పాట ఉంటే తీసుకుంటారు, పాడుతురు, ఒక పాటకే పంపించేస్తారు. అసలు ఎందుకు రావట్లేదు ఈ ఛాన్సులు? మరి అంటే ఏం నడుస్తుంది? ఏం నడుస్తలేదు, వీళ్ళకి ఏం కావాలి? వ్యూస్ కావాలి వాళ్ళకి. వ్యూస్ కావాలి, ఆఫర్సా? ఇప్పుడు వ్యూస్ అయితే కావాలి వాళ్ళకి. ఎట్లా వస్తాయి ఆ వ్యూస్? అంటే సాంగ్ పాడించాలి అన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా నాకు కమిట్మెంట్స్ అనే డిఫరెంట్ ఏదో ఉంటాయంట, అవి ఉన్నాయి, అవి మాత్రం ఉన్నాయి, కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నాయని తెలుసు, ఈ ఫోక్ సినిమాలో ఉన్నాయి ఈ కమిట్మెంట్స్ అనేవి, ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి, కానీ అందరు బయట పడరు. కానీ పడే రోజులు దగ్గర పడ్డాయి, పడతారు, చాలా మంది వస్తారు. మీరు పడేస్తారు ఎవరన్నా? నేనా? మీరు ఎవరన్నా బయట పడేసే మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్స్ అడిగారు? నన్ను చూస్తే ఎవడన్నా అడుగుతాడా? ఎందుకు? మీరు అందంగా ఉన్నారు, అమ్మాయి మాట ఎట్లుంటది? మాటలేంది, మీరే అన్నారు కదా నేను ఎలా ఉన్నాను అని మీరు అన్నారు. మీరు అందంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడిగారా కమిట్మెంట్? కానీ నా మాట కొట్టినట్టే ఉంటది, నాతో ఎక్కువ మంది మాట్లాడరు. నేనైనా ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళాను, ఎవరి దగ్గర మాట్లాడని. సో గిట్లా అదేంది, ఇంటర్వ్యూలు ఇస్తేనే నాకు పొగరు అంటూరు వీళ్ళు. పొగరు ఉంది, యాటిట్యూడ్ ఉంది అంటారు. ఇక మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు, అరే వద్దురా బాయ్ దాన్ని గెలుకొద్దురా, దాన్ని గెలికితే మాత్రం అయిపోతాం మనం అని అనుకోరా. సో నా దగ్గరికి ఎవరు రారు, నన్ను అడగలేదు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అంటే
ఫోన్ చేసి నీ ఒకడు ఫ్రెండ్స్ అన్నాడు, నేను చెప్తున్నా కదా. ఏమన్నా నేను యాక్చువల్లీ ఏం జరిగిందంటే నా మనీ ఒకటి మిస్యూజ్ అయింది. వాళ్ళకి ఎవరికైనా తెలిసేమో వాళ్ళు అని చెప్పేసి కాల్ చేసి నాకు ఆ అమౌంట్ చాలా అంటే మిస్యూస్ అంటే ఏ విధంగా ఏంటి? ఒక SM నుంచి ఒక అబ్బాయి పరిచయం అయి ఐఫోన్ కావాలి అని చెప్తే ఆ అమ్మాయి కూడా ఇద్దరు కలిసి ఏం చేసిరంటే 40,000 వేయండి మీరు, నీకు పంపించేస్తాం, అడ్రస్ పెట్టండి అంటే నేను పిచ్చిదాన్ని వాళ్ళు ఇచ్చిన దానికి పైసలు వేసి పడేసిన. సో తెలిసేమో వాళ్ళకి దుబాయ్ వాళ్ళు తెలుసు అన్నారు. ఇది కనుక్కుంటే దుబాయ్ నుంచి ఉంది అకౌంట్ అంతా. తెలిసేమో అని వాళ్ళని అడిగితే మీరు ఇంటికి రండి మేడం మాట్లాడుకుందాం, మా వైఫ్ లేరు ఇంట్లో అని చెప్పేసి అంటే ఒకటే మెసేజ్ పెట్టినా. దుబాయ్ రావన్నాడా? హైదరాబాద్ లో. నేను అలాంటి అమ్మాయిని కాదు, మీరు అట్లా మాట్లాడేటట్టు అయితే నాకేం హెల్ప్ చేయొద్దు మీరు, నేను ఒక హెల్ప్ అడుగుదామని మీకు మెసేజ్ చేశాను అంతేగాని మీరు ఇట్లా మాట్లాడతారని. సారీ మేడం తప్పైపోయింది మేడం, చాలా మంది అట్లనే ఉన్నారు అమ్మాయిలు, డబ్బులు అడుగుతున్నారంటే మేము ఏది అడిగినా కానీ ఇచ్చేటట్టు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు, నేను అట్లా ఉందని కదంటే సారీ మేడం సారీ తప్పైంది అని చెప్పేసి అప్పుడైనా మెసేజ్ పెట్టాను నాకు. సో నేను అన్నా నువ్వు ఇంకొకసారి అమ్మాయిలతో ఇట్లా మాట్లాడినట్టయితే మాత్రం ఊరుకోను నేను అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చిన. ఇంకొకడు పాట ఉంది పాడతారా అన్నాడు. పాడతాను సార్ అంటే ముందైతే నేను ఇస్తా పాట మరి నాకేంటి అన్నాడు. నీకేంటి? నాకు అప్పుడు నిజంగా సమజ్ కాలేదు, కొంచెం కూడా అర్థం కాలేదు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ సాంగ్ ఫీల్డ్? 4 years అయిపోయింది. 4 years మీకు ఏం అర్థం కాలేదు? అప్పుడు కాదు, 4 years బ్యాక్ ఇది, సారీ 3 years బ్యాక్. అంటే ఆయన అన్నాడు నేను అడిగింది ఇస్తారా మీరు అన్నాడు. అదేం సరే నాకు అర్థం కాలేదు, మీకేం కావాలి సార్ అని నేనన్నా. నాకు తెలియదు అప్పటికి ఇవన్నీ నడుస్తున్నాయి అన్న విషయం. సో అబ్బాయిలకి ఏం కావాలో నీకు తెలియదా అన్నాడు. అబ్బాయిలకి ఏం కావాలి సార్ చెప్పండి మీరు అన్నా. నువ్వు అడిగింది నేను ఇస్తా, నీకు సాంగ్ ఇస్తా, హైలైట్ సాంగ్ ఇస్తా, ఒక్కసారి మిలియన్స్ పోతుంది పాట అన్నాడు. మీకేం కావాలో అడగండి సార్ అన్న. నాకు అప్పటిదాకా బోల్తా వాళ్ళే, అబ్బాయిలకి ఏం కావాలో మీకు తెలియదా అన్నాడు. ఏమో చెప్పండి సార్ అంటే ఏం అడుగుతాం మేము, మీ దగ్గర ఉన్నదే నేను అడుగుతా అన్నాడు. నాకు అర్థం కాలే. పక్కన మా అక్క ఒక్కతో వచ్చి ఆమె చెప్పింది ఎడ్డి ముఖం దానా ఆడు ఇండైరెక్ట్ నిన్నే అడుగుతుండే అని చెప్పింది. ఫోన్ పెట్టేరా సాలే అన్న. ఆమె చెప్పేంత నాకు నిజంగా తెలియదు. మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమన్నా రాలేదు. వాళ్ళు తాగేసి ఉన్నట్టున్నారు ఏమో నాకు తెలియదు కానీ మీరు నేను అడిగింది ఇస్తే మీరు అడిగింది నేను ఇస్తా అనగానే ఆమె నాకు జర సమజ్ చేసింది. అప్పుడు ఫోన్ పెట్టే బే సాలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న, అంతే పెట్టేసింది కథ. అది నాకు జరిగింది, అంతేగాని డైరెక్ట్ గా నన్ను ఎవ్వడు అడగలే. నేను అన్ని స్టూడియోలు ఏం తిరగలేదు కదా. అంటే మీరు కాల్ చేశారన్నారు కదా, ఎవరికైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీరు చెప్పిన మాటలని చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు మేడం పాట ఉంది చేస్తారంటే తప్పకుండా చేస్తా. అమౌంట్ ఎంత తీసుకుంటారు మేడం అంటే గింత తీసుకుంటా, సరే తక్కువ తీసుకోరు మేడం మనం కొత్త ఛానల్ అది సరే పాట మంచుకుందంటే తీసుకుంటా సార్, పైసలు ఇవ్వకుండా సరే పాట పాడతాను. ఎన్ని సాంగ్స్ ఫ్రీగా వాడినా తెలుసా, మస్తు సాంగ్స్ ఫ్రీగా వాడినా. నేను సపోర్ట్ చేస్తా అబ్బా, మెయిన్ సపోర్ట్ చేస్తా. పైస ఇప్పుడు కాకపోతే మీ క్యారెక్టర్ ఇంత మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు అంటే డిఫరెంట్ వర్షన్ లో చూపిస్తున్నారు అంత సమాజం? ఏ డిఫరెంట్ వర్షన్ లో చూపిస్తున్నాను నేను? మీరే అన్నారు కదా ఇప్పుడాక నాకు మీకు బల్బ్ ఎక్కువ అనేది. ఆడదానికి బల్బ్ ఉందంటే ఈ సమాజంలో బతకగలుగుతాం, లేకపోతే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానికి మేము రెడీగా ఉన్నామా? చెప్పినట్లే మీరే అన్నారు అది బల్బు కాదు మంచితత్వమే అని అన్నారు. కానీ ఎందుకు సమాజంలో మీరు ఎన్ని ఫ్రీ సాంగ్స్ పాడతారు, వర్క్ కూడా ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తుంటారు. మంచోళ్ళని ఇప్పుడు అన్నారా ఈ సమాజం? అన్నారా చెప్పు. అన్నదా? నేను 10 మందికి సాయం చేస్తే మంచోళ్ళని ఎప్పుడు అన్నారా? నాకు బల్బ్ అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసా నా గురించి మాట్లాడతారు? మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా. నేను అట్లా అవసరం లేదు, వాళ్ళకే తెలుస్తుంది కొన్ని రోజులు అయితే. అరే నా గురించి తప్పుగా మాట్లాడినంటే వాళ్ళే తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలే.
నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, ఏ అబ్బాయికి కూడా వేయలేదు? చేయలే నేను ఎవ్వరికి, నేను ఇప్పటివరకు ఎవ్వరికి అన్యాయం చేయలే నేను, ఏ అబ్బాయికి చేయలే. ఇష్టం ఉందా అంటే ఇష్టం ఉందని చెప్తా, లేదంటే లేదని చెప్తా, ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా. సో నేను ఎవ్వరికి అన్యాయం చేయలే. నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన, నేను ఎంత మందికి జాబులు పెట్టించినా కూడా తెలుసు, అందరికీ తెలుసు, చూసేటోళ్ళకి అందరికి కూడా తెలుసు, నేను ఎక్కడ తప్పు కూడా చేయలే. సో అందరికి ఇప్పుడు కాకున్నా ముందు ముందు తెలుస్తుంది నా గురించి. సో ఆ దానికోసం వెయిటింగ్ అంతే. మంచి కోసం ఏదో అంతో ఇంతో మంచి అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒక అక్క వచ్చి అరే నాకు ఇట్లా జాబ్ కావాలరా, ఇంట్లో నాకు చాలా ఇబ్బంది అవుతుందిరా అంటే ఏం చేస్తాం? పెట్టిస్తారు. నాకు తెలుసు అక్క నేను పెట్టిస్తా అని చెప్తాం. కానీ అందులో పోయి వాళ్ళు చేసే పనులని మనం చూసుకుంటూ కూర్చుంటామా? చూడలేం. అట్లా కొన్ని జరిగినాయి. అప్పటి నుంచి నాకు మనుషులంటే నమ్మకం పోయింది ఏకంగా. కానీ అయినా కానీ కొంతమంది సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అడిగినప్పుడు వెంటనే జాబ్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు చాలా మంది తెలుసు అని నేను చెప్పా, నాకు ఎవ్వరు తెలియదు. నాకు జస్ట్ తెలిసినంత వరకు అయితే నాకు సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేస్తా, అంతవరకు. మనీ పరంగా కాకపోవచ్చు, ఏదన్నా మాట సాయం, జాబ్ పెట్టియడం, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే చూసుకోవడం, ఇలాంటివి అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మా ఛానల్ మీ నెంబర్ ఇస్తాం, అందరు మీకు జాబ్ కావాలని పెడతారు. చాలా మంది ఉన్నారు అన్ఎంప్లాయీస్ మా దగ్గర. తప్పకుండా పెట్టిస్తారు కదా? పెట్టిస్తాం. అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు. ఇంకేంటి మరి మీ ఎన్ని కళలు ఉన్నాయి కదా, మరి ఏ కళలు సెట్ అవుదాం అనుకుంటున్నారు మరి మీరు? నేను ఒక మంచి యాంకర్ గా సెట్ అవుదాం అనుకుంటున్నా. తెలంగాణ ముచ్చట్లు ఎప్పుడు అంటే మస్తు ఇష్టం నాకు. ఫస్ట్ తొలి వెలుగులో చెప్పినా కదా, ఆడ నుంచి మళ్ళా ఎట్లయినా సరే అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలని చెప్పి రచ్చబండ ముచ్చట్లని మన టీవీ న్యూస్ లో కూడా చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఛానల్లో అడుగు పెడదామని ప్లాన్. అంతే. నాకు అట్లా చెప్పాలంటే మస్తు. అంటే శాటిలైట్ ఛానల్ లేకపోతే యూట్యూబ్ ఛానల్? శాటిలైట్ ఛానల్ ఇప్పుడు పెట్టాలని ఉంది, గట్టిగా అనుకుంటున్నా. అవుతుంది, అమ్మవారు చేస్తుంది నాకు. ఏ అమ్మవారు? మా అమ్మవారు. అంటే మీ అమ్మనా లేకపోతే మీ అమ్మవారు? మా అమ్మవారు అంటే తల్లి కాళీమాత. నాకు ఆమంటే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఏమో తెలియదు, నేను ఆమెనే నమ్మినా. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అంటే మంచిలోనైనా చెడులో కూడా ఆమెనే ఉంటుందా? చెడులో కూడా ఆమెనే ఇష్టం, మంచిలో కూడా ఆమెనే ఇష్టం. నాకు ఎన్ని కష్టాలు పెడుతుందంటే తర్వాత నాకు మంచి లైఫ్. ఏం కష్టాలు ఉన్నాయి మీకు? కష్టాలంటే ఇప్పుడు జాబ్ కోసం ఎట్లా తిరుగుతున్నాం. అవును, నీకేం మస్తు ఆఫర్స్ వస్తున్నాయి కదా. అయ్యి వేరబ్బాయి, ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇట్లా బయట చేసుకోవడం కన్నా డైరెక్ట్ ఒక్క దగ్గరే ఉండి. మరి ఒకటే ఛానల్ ఉంటే తక్కువ వస్తుంది కదా అమౌంట్ గురించి కాదు కదా. నేను మరి ఒక్కటే ఛానల్ ఉండంటే ఇప్పుడు చాలా మంది ఛానల్స్ రెడీ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ నీలాంటి వాళ్ళు పెట్టుకోవడానికి యాంకర్స్ గా చేయగలుగుతావు, రెడీ ఉంటావు. నువ్వు చేస్తా అంటే మా ఛానల్ పెట్టుకుంటాం మేము. సరే చేస్తా. నేను ఒకరికి పోటీగా ఉండను. నేను ఇప్పుడు ఎవరు పోటీ ఉండరు, ఎవరి వర్క్స్ అలాగే ఉంటాయి కదా. సరే చేస్తా. తక్కువ శాలరీ కూడా. కెమెరా ముందు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. చాలా మంది రేపటి నుంచి అడుగుతుంటారు మా ఛానల్లో అని. అరే చేస్తా అని చెప్తున్నా కదా, చేస్తా, సపోర్ట్ చేస్తాను. చాలా ఛానల్స్ కి సపోర్ట్ చేసిన. ఇంకోటి గుర్తు పెట్టుకో, మమత వీడియో చేసిందంటే పాపులర్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. పాపులర్ వీడియోలో మమత కనిపించాలి. ఏది చేసినా ఫేమస్ అవ్వాలి, అంతే. ఫేమస్ అవ్వాలి. మీరా గెస్టా? ఆ గెస్ట్ అయినా పర్లేదు, ఆ ఛానల్ అయినా పర్లేదు, మీరు కూడా ఫేమస్ అవుతారు. ఇక నేను ఎట్లాగో తెలుసు కదా అందరికి. ఇంకా తెలియాలి కదా. ఇంకేం తెలిసేది ఉంది? బాసాని మమత అంటే తెలుసు కదా, చాలు అంతవరకు. అంతేనా? సరే, ఎంతమందికి తెలుసు మా దాంట్లో కామెంట్లు వేస్తారు, మీరు ఎంతమంది తెలుసు తెలియదా అనేది. పక్కా. ఓకే. మియాపూర్ టెంపుల్ ద్వారానే నేను చాలా మందికి తెలిసిపోయినా ఆల్రెడీ. అంటే ఇప్పుడు మీరు ఛానల్ నుంచి వెళ్తారు ఇంటర్వ్యూస్, అంటే ఏమేమి చేయగలుగుతారు ఛానల్? ఎక్కువ టెంపుల్స్ చేస్తా, సింగర్స్ ని చేస్తా, యాంకర్స్ ని, అది మన డాన్సర్స్ ని చేస్తా, యాక్టర్స్ ని చేస్తా. పొలిటికల్ గా మొన్న స్టార్ట్ చేసిన, పొలిటికల్ గా కూడా చేస్తా. ఇప్పుడు పొలిటికల్గా చేసినప్పుడు కానీ, వేరే దాంట్లో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ, కొంచెం డిఫరెంట్ వర్షన్లో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఎవరైనా తర్వాత కూడా నువ్వు అట్లా అడగకుండేది ఉండే, అలా అడిగి బాధ పెట్టినావు అని ఎవరైనా ఉన్నారు అట్లా? నన్ను ఎవ్వరు అనలే ఇప్పటి వరకు అట్లా. నేను అడగకూడని ప్రశ్నలు అడగా.
అన్ని అడిగేటివి అడుగుతావు, అన్ని అడిగేటివే అడుగుతా, చెప్పేటివి చెప్తావు. కొంచెం ఒకవేళ మనిషి తెలియదు అనుకో మనకి, ఆయన గురించి ఫస్ట్ తెలుసుకుంటా, తెలుసుకున్నాక ఆయనతో డిస్కస్ చేసినాకనే క్వశ్చన్స్ అడుగుతా. ఎట్లా వాడితే అట్లా అడగా. ఏడ కూడా ఎవరిని ఇప్పటి వరకు బ్యాడ్ ఏడే చేయలేదు నేను ఎవరిని. నేను చేసిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మంచిగా ఉంటది, చెక్ చేసుకోండి కావాలంటే. మైక్ టీవీలో కనకవ్వ, రషీద్, సమీరాది, అలాగే ఒక సంస్థానం, అది మన పేరేదో ఉంటది, ఒక ఓల్డ్ అదే ఏమంటారు బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా, అదొకటి. బ్లైండ్ సింగర్స్, నార్మల్ సింగర్స్, ఫోక్ సింగర్స్, అట్లాంటివన్నీ కూడా నా వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. ఇంతమందిలో నీకు బెస్ట్ పర్సన్ అని ఎవరైనా ఉన్నారా? బెస్ట్ పర్సన్ అంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా, అబ్బాయి నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఈ పర్సన్ బెస్ట్ పర్సన్. ఇప్పుడు లైక్ మమతా గారు ఉన్నారు అనుకో, మమతా గారు బెస్ట్ పర్సన్ అని కొంతమంది చెప్పుకుంటారు కదా. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఆమె, ఆమె వల్ల మేము ఫేమస్ అయినాం, లేకపోతే ఆమె తోటి మేము జనాలకు తెలిసినాము అనేటట్లు కానీ, లేకపోతే ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతుంది ఆమె అని. నీకు కూడా యాజ్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళలో ఎవరైనా బెస్ట్ పర్సన్ ఎవరున్నారు? ఒకటి పర్సన్ బాయ్ సిమ్రాన్. ఆయన ఇంటర్వ్యూ చేయకపోతే అసలు నేను జనాలకు సరిగ్గా తెలిసేదాన్ని కాదు. ఆ తర్వాత మైక్ టీవీ నుంచి మన కనకవ్వ. మళ్ళీ చేశాక మళ్ళీ తర్వాత కనకవ్వని కలిసావా లేదా? కలిసాను, మాట్లాడాను. అండ్ ఆ తర్వాత సమీర్ అండ్ రషీద్, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. మంచిగా మాట్లాడతారు ఇప్పటికీ. ఇప్పుడు తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ నువ్వు, మంచిగా మాట్లాడతారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మంచిగా అనిపిస్తుంది నాకు వాళ్ళతో మాట్లాడుతూ. ఇప్పుడు మీరు ఆ బొట్టు, జ్యువెలరీ, బ్లాక్, అది ఏంటి, అది కరుంగులి మాల, చాలా ఫేమస్ కదా. అసలు ఎందుకు వేసుకుంటారు అది? జస్ట్ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే నరదిష్టి, అబ్బా అన్నిటికన్నా డేంజర్ నరదిష్టి. అది ఉన్నారనుకో మనుషులు ఎదగలేరు. సో నరదిష్టి తగలకుండా ఇది వేసుకుంటారు. నాకు నిన్న మొన్న ఒక అయ్యప్ప స్వామి తెచ్చిచ్చారు ఇది. అది వేసుకుంటే దిష్టి తగలదా? తగలదు, నరదిష్టి ఎక్కువ తగలదు. అంటే నార్మల్ గా కాల్కి బ్లాక్ నల్లదారం ఎలాగో సేమ్ అలాగా మెడలో ఇది. అంటే నల్లదారం పని చేయకపోతే ఇది పని చేస్తుందా? అట్లని కాదు, ఇది మెయిన్. నిజం చెప్పాలంటే ఇది వేసుకుంటే నరదిష్టి అసలు ఉండదు. మరి కాళ్ళకి అవసరం లేదు, ఇక కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం కాదు, అది కూడా కట్టుకోవచ్చు. ఎందుకు? అది కట్టుకోకపోయినా సరే ఇది వేసుకోవాలి. అందరు వేసుకోలేరు ఇది. మీరు ఒక మాట అన్నారు, అన్నిటికీ ఆ కాళీమాతనే చూసుకుంటది అన్నప్పుడు మీ మీద నరదిష్టి ఎందుకు ఉంటది? నాకు ఇప్పుడు కాదు, నాకు ఇంటర్ నుంచి ఉంది నా మీద నరదిష్టి. ఈ పిల్ల బాగా తిరుగుతుంది, బాగా చేస్తుంది, ఇంటర్వ్యూలు చేస్తుంది, పాటలు పాడుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కంటిన్యూగా. చెప్పు, ఆ మాత నీకు అంత సపోర్టివ్ గా ఉన్నప్పుడు ఈ మెడలో ఇవి రుద్రాక్షలు లాంటివి వేసుకుంటారు, అండ్ కాలికి అవి కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. అంటే మీకు దేవత మీద నమ్మకం లేదా? నువ్వెందుకు కట్టుకున్నావు కాళ్ళకి? అది నేను మీలాగా, అంటే నేనేం కట్టుకోలేదు, మా మమ్మీ కట్టింది. అది మమ్మీ నమ్మకం. నీకు దిష్టి తగులుతుందని చెప్పి అమ్మ కట్టింది. కానీ మీలాగా కాలికి ఒకటి, మెడలు ఒకటి. కాలికి ఎక్కడ కట్టుకున్నా? అదేంది, అది బ్లాక్ అది ఉంది కదా? కాదు, ఇది బియర్డ్స్, ఇది బీట్స్ అంటారు, అవి వేరు. ఇది అది కూడా డిస్ట్రిక్ట్ వాడతారు కదా? అవును, కరెక్ట్. కానీ ఇది ఎందుకంటే నన్ను చాలా మంది పూజారులు చూసి కూడా పిల్ల మీద నరదిష్టి ఎక్కువ ఉంది, అది కరుంగలి మాల తెప్పించుకొని వేసుకోండి మీద అని చెప్పేసి చాలా టెంపుల్ అలా చెప్పారు నాకు. అట్లా చెప్పిరనే నేను అయ్యప్ప ద్వారా పంబా నది దగ్గర డైరెక్ట్ ఆడ నుంచి తెప్పించుకున్నా. పాతాల శంభు మురుగన్ అక్కడ నుంచి తెప్పించేసుకున్నా. ఎంత కాస్ట్ అది? ఇది 2500. ఈ మధ్యన బాగా అడ్వర్టైజ్ అవుతున్నట్టు. అవును. అది నిజమైంది అంటే దేంతో తయారు చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? వుడ్. అదే ఏ వుడ్ తెలియదు నాకు అంతగానే. వుడ్, ఇది వుడ్తోనే తయారు చేసారు. కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు కదా, ఇట్లా మెడల చేతికి వేసుకుంటారు కదా, అది ఎందుకు వేసుకుంటారు? అది నాకు అంత ఐడియా లేదు. కొంతమంది ఏమో వాళ్ళ జాతకంకి తగ్గట్టు రుద్రాక్షలు వేసుకుంటారు, కొంతమంది ఏమో ఫ్యాషన్ కి వేసుకుంటారు. యాక్చువల్లీ రుద్రాక్షలు వేసుకుంటే కూడా ఇంకోటి ఏంటంటే, రుద్రాక్షలు ఎట్లా వాడితే అట్లా వేసుకుంటే కూడా ప్రాబ్లమ్సే. మన పూజారి చెప్పాలి ఈ రుద్రాక్ష నువ్వు వేసుకోవచ్చు అని, లేకపోతే జాతకం బట్టి వేసుకుంటారు కానీ ఎట్లా వాడితే అట్లా వేసుకోరు. అవును, మీకు టాటూస్ ఉన్నాయి, వాడికి ఏమైనా స్టోరీ ఉందా? ఏ టాటూస్? ఇది సింగర్ గా వేసుకున్నాం. ఏది?
ఇది అక్కడ కెమెరాకి చూపించు. ఇది సింగర్ చేసుకున్నా. ఇది నాకు నా అమ్మ మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు, సో వాళ్ళ కోసం వేసుకున్నా. ఇది మేము అందరం కలిసి వేయించుకుంటున్నాం. నువ్వు కూడా వేయించుకో మమతా అంటే. ఎవరు? మా ఫ్రెండ్స్. అంటే బాయ్స్ గర్ల్సేనా? వాళ్ళు వేయించుకుంటున్నారు, నువ్వు కూడా ఏమైనా వేయించుకో మమతా అంటే నాకు 3 స్టార్స్ నచ్చింది, వేయించుకున్నా. అంటే టాటూస్ అంటే ఇష్టంతో వేయించుకున్నారు లేదంటే అందరు వేసుకుంటారు అని వేసుకున్నావు? లేదు, నాకు అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం కాబట్టి వేయించుకున్నా. అది వేసుకుంటే అయిపోతుంటది, మళ్ళీ ఇవన్నీ ఎందుకు వేసుకున్నా? ఇది యాక్చువల్లీ ఫస్ట్ వేసుకుంది ఇది నేను. ఇది వేయించుకున్న తర్వాత నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వేయించుకుంది ఇది. ఆ తర్వాతనే వాళ్ళందరూ వేయించుకుంటుంటే ఇది వేయించుకోమంటే. ఇప్పుడు మీ సింగర్ గా లేరు కదా, యాంకర్ గా కొనసాగుతున్నారు. సింగర్ గా కూడా ఉన్నా నేను, ఇప్పటికి కూడా పాటలు పాడుతూనే ఉన్నా. నేను అప్పుడప్పుడైనా పాటలు పాడుతూనే ఉంటా. సింగింగ్ పాడారు మొన్న ఎస్కే ఫోక్స్ లో మన శ్రీకాంత్ సార్ ఇచ్చిండు. ఆడుకుంటా పాడుకుంటా తవ్వల్లో నేను వంగ, ఆడుకుంటా పాడుకుంటా తవ్వల్లో నేను వంగ, బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కమండు సామి, బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కమండు సామి, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, నేనేమే చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి. ఈ పాట ఇప్పుడు నడుస్తుంది ప్రెసెంట్, ట్రెండింగ్ లో ఉంది. ఉంది సాంగ్ ఉంది. మన అమ్మాయి లాస్య స్మైలీ డాన్స్. ఓకే, బోనాలకు సంబంధించిన సాంగ్స్ పాడిన ఒక పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం మాకు ఒకసారి నేను వాడిన సాంగ్ ఇది. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే, ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే, మహంకాళి తల్లినివమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. మీరు ఎప్పుడన్నా అమ్మవారి వేషధారణ ఎప్పుడన్నా వేసారు? లేదు. మీకు బాగా సెట్ అయితే అని ఎవరన్నా చెప్పారా? అన్నారు చాలా మంది. మరి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. చేస్తాం. ఒక అక్క ఉంది, ఆ అక్కకి చెప్పి ఇప్పించుకుంటాం. సరే ట్రై చేయండి, బాగుంటుంది. మీరు ఫోక్ సింగర్ కదా, అయితే మీరు పాడిన పాటలలో బాగా డాన్స్లలో ఫేమస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా డి చాంపియన్ కొట్టారు కదా వాళ్ళు, జాను లీరీ గారు. మీకు తెలుసా ఆమె? తెలుసు, నా సాంగ్ కి పాట కూడా చేస్తుంది, నా పాటకి డాన్స్ కూడా చేస్తుంటారు. ఓకే, ఆమెకు అంటే ఆమెని టోటల్లీ బాగా ట్రోల్స్ అవుతుంది ఇప్పుడు ఆమె. మొన్న ఆమె విన్ అయింది కదా డి, అయితే అయ్యాక చాలా మంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు అంటే శేఖర్ మాస్టర్ కి జానులరికి ఇద్దరి మధ్యలో సంబంధం ఉంది అనేది ట్రోల్ అవుతుంది. అది నిజమేనా? అది నిజమేనా అంటే చాలా మంది కమెంట్స్ లో మాత్రం అందరూ ఉంది కాబట్టే ఆమెను గెలిపించిరని చెప్పేసి అందరు అంటున్నారు. సో అది నిజమా అబద్ధమా అనేది నాకు తెలీదు, కానీ నేను అసలు వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేదు. అయినా కానీ నన్ను ట్రోల్ చేసిరు కొంతమంది, దాని గురించి నన్ను కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగారు. సో నిజంగా చెప్పాలంటే నేను ఆ మాటలు నేను మాట్లాడలేదు. నేను అనని మాటలకి వాళ్ళు తమ్మేల్స్ వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు. సో దానికి నాకేం బాధ లేదు, ఎందుకంటే నేనేం మాట్లాడినా అనేది ఆ వీడియోలో మొత్తం అందరికి తెలిసిపోయింది. ఎక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక్క దగ్గరే ఉన్నారు, వాళ్ళిద్దరికి సంబంధం ఉంది, నేను చూసిన ఇవన్నీ నేను చెప్పలేడా, వాళ్ళు వ్యూస్ కోసం వాళ్ళు వేసుకున్నారు అంతే. నేను క్లారిటీ కూడా ఇచ్చిన. అంటే ఆమె జానులరీ డాన్స్ బాగా చేస్తుందా చేయదా? బాగా చేస్తుంది, చెయ్యదని కాదు. ఆమెకు విన్ అవ్వడానికి డాన్స్ బాగా చేస్తుందని ఇచ్చారా, లేకపోతే శేఖర్ మాస్టర్ కి ఆమెకి ఏదైనా ఉంది అని ఇచ్చారా? అది నాకు తెలియదు. తను డాన్స్ బాగా చేస్తుంది, చాలా టాలెంటెడ్ పర్సన్ తను. అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆమెకున్నన్ని ఛాన్సులు, ఆమె చేసినన్ని సాంగ్స్ ఇంకా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో ఆమెకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె మంచి డాన్సర్ అన్నప్పుడు, మరి డాన్సర్ గా ఆమె విన్ అయినప్పుడు జనాలు ఎందుకు ఆమెని అలా ట్రోల్స్ చేస్తారు?
ఒక ఎందుకు ఇద్దరు మధ్యలో చేస్తుందంటే జానీ మాస్టర్ టైపు శేఖర్ మాస్టర్ కూడా అవుతాడు, జానులేరి శేఖర్ మాస్టర్ మీద కూడా ఇలా చేస్తుంది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఈమెకి ఇంత టాలెంట్ ఉంది, ఎన్ని సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చేస్తుంటది కదా, ఆయన ఎందుకు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు మన ఆడియన్స్ ఏమంటున్నారంటే జాను కన్నా ఇంకా మంచి డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు కప్పు, ఈమెకి ఎందుకు వచ్చింది, ఆయన సపోర్ట్ చేసింది కాబట్టి ఇచ్చిరని చెప్పేసి అందరు అంటున్నారు. అంటే ఈమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏ పాటకైనా సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కదా మరి. అంతేనా? ఆమెకి ఎక్స్ప్రెషన్స్ రావా అయితే? ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అంటే మీరు అన్నారు కదా ఏ పాటకైనా అది ఎక్స్ప్రెషన్స్ ఇస్తారంటే మీద సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, సేమ్ స్టెప్స్ ఉంటున్నాయి, సేమ్ ఉంటున్నాయి. నేననే మాటలు కాదు ఇవి, మన అది ఆడియన్స్ అనే మాటలు. అందరు ఏమంటున్నారంటే అమ్మాయికి బాగా సపోర్ట్ చేశారు కాబట్టి అది కప్ గెలిచింది, లేకపోతే అసలు కప్ వచ్చేది కాదు ఆమెకి, ఆమె కన్నా మంచి డాన్సర్లు ఉన్నారని చెప్పేసి చాలా మంది కామెంట్ లో చెప్పారు. మీరేమనుకుంటారు కామెంట్ల గురించి? మీరేమనుకుంటారు? నేనేమనుకోవట్లే, ఆమె మంచి డాన్సర్, ఆమె అందుకే కష్టపడింది కాబట్టి ఆమెకి వచ్చింది కప్ అని నేను అనుకుంటున్నాను. అంటే సింపుల్ గా పక్క జరిగేస్తున్నారు అయితే? నేను జరిగేది ఏం లేదు. అంటే మళ్ళీ ఒకసారి ట్రోలర్స్ మళ్ళీ వేసుకుంటారా? సంపి వద్దు, నిజంగా చెప్తున్నా, ఈసారి మాత్రం పక్క సంపి పడేస్తా. ఇంకోసారి ఎవరైనా నన్ను ట్రోల్ చేస్తే మాత్రం నాకు అంత కోపం వస్తుంది, ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటున్నారు. అయితే కొంతమంది నాకు కామెంట్స్ లో దీనికి ఏం పని పాట లేదు అందుకే వీళ్ళ మీద పడ్డది అంటే, అసలు అక్కడ మాట్లాడింది ఎవరు, మీరు ఎవరిని అంటున్నారు అని చెప్పి అక్కడ ఎవరిదైతే వచ్చిందో కామెంట్ వాడిని వేసుకున్నానే, చెప్పినానే, నాది కాదు తప్పది, అక్కడ ఎవరు మాట్లాడిరు దాని గురించి మాట్లాడిన వాళ్ళని అను, నువ్వు కామెంట్ లో చెప్పిరని చెప్పినా గానీ నేను చెప్తున్నా అని చెప్పలే కదా నీకు ఎక్కడ, మరి నన్ను ఎందుకు తిడుతున్నారు మీరు అసలు అని చెప్పేసి అన్ని వేసుకున్నాను నేను. సారీ మేడం అని చెప్పి. ఇట్లా కూడా వార్నింగ్లు కూడా ఇస్తారా మీరు? ఏంది వార్నింగ్లు? నేను చెయ్యని తప్పుకు నన్ను ఏమన్నా అంటే నేను ఊకోను అంతే. అంటే ఫోన్ చేసి తిట్టారా లేకపోతే మెసేజ్ లో తిట్టారా? మెసేజ్ లో చెప్పాను. నెంబర్ తీసుకొని తిట్టకపోయారా? అవసరమా మనకి మళ్ళా వాళ్ళని గెలుక్కోవడం? అయితే ఏదో ఎక్స్పీరియన్స్ అవుతుంది గెలుక్కోవద్దని వాళ్ళని. వద్దు, అస్సలు గెలుక్కోవద్దు వీళ్ళని. ఎవరిని? ట్రోలర్స్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ట్రోలర్స్ వల్ల మీరు ఫీల్ అయిన రోజు ఎప్పుడన్నా ఉందా? నిజంగా చెప్తున్నా, ఆ రోజే మన ఏది హిట్ టీవీలో అండ్ ఐ డ్రీమ్లో వచ్చిన కామెంట్స్కి, ఐ డ్రీమ్లో కాదు బిగ్ న్యూస్లో వచ్చిన కామెంట్స్కి ఒకరోజు ఏడ్చినా నేను. అంటే ఆ విషయంలోనే జానులేరి అండ్ మన శేఖర్ మాస్టర్ విషయంలోనే వాళ్ళు పెట్టిన కామెంట్లు చూసి ఏడుపు వచ్చింది నాకు. ఇదేంది ఇట్లా తిడుతున్నారు జనాలు, నేను అననే అనలే మాట, ఫేమస్ అయిపోతారు కదా, ఇట్లా తిడుతున్నారేంటి అసలు, నేను ఒక్క మాట కూడా అనలే, ఆడ తప్పు మాట్లాడింది ఏం లేదు, నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఈ అమ్మాయికి ఇట్లా మాట్లాడుతుంది కాబట్టే ఛాన్సెస్ రావట్లేవు అని అంటే నేనేం మాట్లాడినాడా? అసలు నిజం చెప్పాలంటే నా తప్పే లేదు ఆడ, ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. సో నేను అప్పటికే ఇంకా వీళ్ళకి కూడా చెప్పిన, తమిళ్స్ అట్లా పెట్టకండి దయచేసి ప్లీజ్ తీసేయండి అని చెప్పేసి చెప్తే వెంటనే తమిళ్స్ మార్చేసారు అందరు. ఓకే, ఇప్పుడు ఇంకా ట్రోలర్స్ దగ్గర పోట్లేదు ట్రోలర్స్ వద్దు మనకి. ట్రోలర్స్ గుర్తుంది కదా మేడం మమతా గారు? ఏం గుర్తుంది, నేనేం ట్రోలర్స్ చేయను. నేను జనాలు అనుకుంటున్నాయి చెప్పమంటే చెప్పినా తప్ప నేను నా సొంతంగా నేను ఏం చెప్పలేదు ఎవరికి. మీకు జానులేరి ఫ్రెండేనా? తెలుసా? ఫ్రెండ్ ఏం కాదు, 4-5 సార్లు మాట్లాడినా. అంతే. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అంటే మాట్లాడిన టైంలో? అందరితో మంచిగా ఉంటారు, చాలా మంచి క్లోజ్ అందరితో. అవార్డు రావడం సంతోషిస్తారా బాధపడతారా? సంతోషమే. ఎవరైనా పక్కన వాళ్ళు బాగుపడుతుంటే సంతోషపడతాం కానీ తొక్కే టైప్ కాదు మేము. ఓకే, తనకు టాలెంట్ ఉంది, వచ్చింది అవార్డు అంతే, వేరే ఏం లేదు. మీరు లాస్ట్ గా ఒక సాంగ్, ఏదన్నా మంచి సాంగ్ మా ప్రేక్షకుల కోసం ఏం పాడాలి? ఏదైనా సరే మంచి ఒక బాగా ఫీల్ ఉన్నదా లేకపోతే మీకు ఇష్టమైన సాంగా అనేది. ఎట్లా అంటే మా ఆడియన్స్ మొత్తం ఇంకా మీకు ఒక బిగ్ ఫ్యాన్స్ అయిపోవాలి ఆ సాంగ్ తోటి. అప్పు ఇప్పుడు దాకా పాడిన పాటలు వద్దు, కొత్తగా ఏదైనా డిఫరెంట్. అసలు నా పాట ఏంటో తెలుసా నీకు? నాకు పేరు వచ్చిన పాటనే వాడతాం. పాడు. సో నాకు పేరు తెచ్చిన పాట within 4 days లో 1 million వెళ్ళిన సాంగ్. గట్టిగా మాట్లాడండి. within 4 days లో 1 million వెళ్ళిన సాంగ్ అది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలాంటి యూట్యూబ్ ఛానల్ అలా ఎక్కడ అట్లాంటి
ఏమంటారు హిస్టరీ లేదు, కానీ ఆ పాటకు ఉంది హిస్టరీ. సో ఆ పాట మీ అందరి కోసం ఫస్ట్ సాంగ్ నాది. అది నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందగడే. నిద్ర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్ర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువు నదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందగడే. నైస్. ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మూడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. సెత్త గంపలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కొండలేయబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. బట్టలల్ల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు సాపే ఓలచ్చ గుమ్మడి, సెల్లెదానమియమందో ఓలచ్చ గుమ్మడి, పున్నమి దినములే ఓలచ్చ గుమ్మడి, పుత్తకాడ పాడవేస్తే ఓలచ్చ గుమ్మడి, నాగన్న పడవే విప్పి ఓలచ్చ గుమ్మడి, గొడుగు పట్టినడమ్మో ఓలచ్చ గుమ్మడి. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు మాట్లాడరాలే ఓలచ్చ గుమ్మడి. వావ్, నైస్. చాలా బాగా పాడారు, బాగా డెప్త్ ఉన్న సాంగ్ కదా. వెరీ నైస్, వెరీ నైస్. మీరే అంటే ఇది యూట్యూబ్లో వచ్చేసిందా? ఇది నేను పాడలేదు, మామిడి మౌనిక అనే అమ్మాయి పాడింది. గద్దరన్న పాట ఇది. చూసారు కదా వ్యూవర్స్, మమత గారి పాటల ప్రయాణం. ఒకవైపు యాంకర్గా, ఒకవైపు సింగర్గా ఎన్నో ఒడుగుదొడుకులు, జీవితంలో తన గమ్యం కోసం పోరాడుతున్న ఒక మహిళగా తన ఇంటర్వ్యూలో మనతో అన్నీ షేర్ చేసుకున్నారు. మరొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తూనే ఉండండి UR TV. దిస్ ఈజ్ రమేష్ సైనింగ్ ఆఫ్.